వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ది డిబేట్. సరిగ్గా ఒక 3 వారాల క్రితం దేశమంతా ఒక దారి అయితే జగన్ ప్రభుత్వం అనేది మరొక దారి. పరీక్షల విషయంలో పిల్లల మనోభావాలు అర్థం చేసుకోవట్లేదు, పిల్లల ఆవేదన అర్థం చేసుకోవట్లేదు అని ఒక డిబేట్ కండక్ట్ చేసాం. ఆ రోజు చాలామంది పిల్లల్ని తల్లిదండ్రులు కూడా డిబేట్లో పార్టిసిపేట్ చేసి కనీసం వాళ్ళ మాటలతోనైనా ప్రభుత్వం ఏమైనా కొంత ఆలోచన మార్చుకుంటుందేమో, మొండితనాన్ని వీడుతుందేమో అని ఒక ప్రయత్నం చేశాం. కానీ వీడకపోగా ఆ నెక్స్ట్ డేనే విద్యాశాఖ మంత్రి చెప్పింది ఏంటంటే, మేము పరీక్షల విషయంలో వెనక్కి తగ్గేది లేదు, 4 రోజులు ఆలస్యమైనా సరే పెడతామని. తర్వాత మళ్ళీ చెప్పారు జూలైలో పెడతామని. ఇలా రకరకాలుగా వాయిదా వేసుకుంటూ, ఈ వాయిదా వల్ల పిల్లల మానసిక స్థితి బాగా దెబ్బతింటోంది, వాళ్ళు టెన్షన్కి గురవుతున్నారు అని. తర్వాత మళ్ళీ 10 రోజుల క్రితం చెప్పారు జూలై ఆఖరికి 10th పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. జూలై ఆఖరికి ఖచ్చితంగా నిర్వహిస్తారో లేకపోతే ఇంకా వాయిదా పడుతూ కూడా స్పష్టంగా తేలలేదు. ఈలోగా చాలామంది కోర్టుల్లో పిటిషన్లు వేశారు, పొలిటికల్ పార్టీలు వేశాయి, కొంతమంది లాయర్లు పిలిచి వేశారు, అలాగే కొంతమంది తల్లిదండ్రులు వేశారు. ఇట్లా వివిధ రకాల సంస్థలు కూడా కోర్టుల్లో కేసులు వేశాయి ప్రభుత్వ విధానం మీద. ఈలోగానే దేశంలో దాదాపుగా 21 రాష్ట్రాల్లో పరీక్షలు రద్దు చేశారు. పర్టికులర్గా 10వ తరగతి పరీక్షలు రద్దు చేశారు. చాలా రాష్ట్రాల్లో ఇంటర్ కూడా రద్దు చేశారు. దానికి ఒక పాలసీ కూడా కనుక్కున్నారు. అలాగే సిబిఎస్ఈ కేంద్రం అత్యంత ప్రతిష్టాత్మక, ఈ దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ హైయర్ ఎడ్యుకేషన్ విధానంలో సిబిఎస్ఈని కూడా రద్దు చేసింది. రద్దు చేసి దానికి ఒక ఫార్ములా కూడా కనుక్కున్నారు, 30-30-40. దానికి సుప్రీంకోర్టు యాక్సెప్ట్ కూడా చేసింది. అదేంటి అంటే 10వ తరగతి వరకు పిల్లల పర్ఫార్మెన్స్ మీద 30% వెయిటేజ్, 10వ తరగతిలో పిల్లోడి పర్సంటేజ్ మీద 30% వెయిటేజ్, అలాగే సెకండ్ ఇయర్లో అటెండెన్స్ యూనిట్ టెస్ట్లో చూపిన ప్రతిభ ఆధారంగా 40% వెయిటేజ్, టోటల్గా 100% అయ్యేలాగా దీన్ని తీసుకుని దాని ఆధారంగా గ్రేడింగ్ ఇస్తామని చెప్పి సెంట్రల్ బోర్డు సుప్రీంకి చెప్పింది. సుప్రీం యాక్సెప్ట్ చేసింది. వీటన్నిటిని ఎప్పటికప్పుడు చర్చలు పెడుతూ, బాబు మీరు కూడా ఒక ఫార్ములా తీసుకోండి, మీరు సెంట్రల్ది ఎంచుకుంటారా, పక్కనున్న తెలంగాణ, మీ గురువు గారు తెలంగాణది ఎంచుకుంటారా, లేకపోతే ఇంకెవరిది ఎంచుకుంటారు చూసుకోండి అని చెబితే ఏదో సామెత చెప్పినట్టుగా పెడచెవిని పెట్టడం తప్ప అసలు పట్టించుకోలేదు. అదే మొండితనంతో మేము పెట్టి తీరుతాం. అదేమంటే మాకు తెలిసినందుగా పిల్లల గురించి ఎవరికి తెలియదు, మాకు తెలిసిందిగా పిల్లల భవిష్యత్తు మేము పట్టించుకున్నందుకు ఎవరు పట్టించుకోరు, ఈ రకమైన బిల్డప్ వ్యాఖ్యానాలతో సరిపుచ్చారు తప్ప జరిగింది ఏం లేదు. చివరికి ఇవాళ సుప్రీంకోర్టు చాలా గట్టిగా వాయించింది, మామూలుగా కాదు. ఇమీడియట్గా రద్దు చేయాలని చెప్పడమే కాదు, 2 రోజుల్లో సమాధానం చెప్పాలని చెప్పడమే కాదు, ఒకవేళ మీరు ఇలాగే పరీక్షలకు వెళ్తామని కనుక మీరు అన్నట్లయితే ఒక్క పిల్లవాడికి ప్రాణహాని జరిగినా ప్రభుత్వందే బాధ్యత వహించాల్సి ఉంటుంది, ఆ మేరకు అఫిడవిట్ వేయండి అని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. సో దీని మీద ఎలా వ్యవహరిస్తుంది ప్రభుత్వం? ఇప్పుడు పరీక్షలు రద్దు చేస్తామని చెప్తారా, లేక మాట తప్పరు కాబట్టి అఫిడవిట్ అలాగే అవును మేము అలాగే చేస్తాము, ఎగ్జామ్స్ పెడతాము, పిల్లల ప్రాణాలకు మాదే బాధ్యత అని చెప్పి వేస్తారా అఫిడవిట్? రేపే వేయాలి అఫిడవిట్. కాబట్టి ఏం చేయబోతుందనే దాని మీద మాత్రం ఒక ఉత్కంఠ ఉంది. అన్నిటికంటే మించి ఇంత మొండితనం, ఇంత పట్టుదల ఎందుకు? దేశమంతా లేని బాధ వీళ్ళకే ఉందా? దేశంలో ఏ రాష్ట్రం ఉద్ధరించలేనిది వీళ్ళే ఉద్ధరిస్తారా అనే చర్చ కూడా ఉంది. పిల్లలు చాలా పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో. కాకపోతే కరోనా వల్ల రోడ్లు ఎక్కట్లేదేమో కానీ ప్రతి ఇంట్లోనూ ఉద్యమం జరుగుతోంది, ప్రతి మీడియాలోనూ ఉద్యమం జరుగుతుంది, సోషల్ మీడియాలో ఉద్యమం జరుగుతుంది, అన్ని చోట్ల ఉద్యమం జరుగుతుంది, కోర్టుల్లో ఎలాగో పెద్ద ఎత్తున పిటిషన్ల రూపంలో ఉద్యమం జరుగుతూనే ఉంది. సో దీని మీద మనతో చర్చలో పాల్గొంటున్నారు జనసేన ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్య గారు, అలాగే శ్రవణ్ కుమార్ గారు మాజీ న్యాయాధికారి, అడ్వకేట్ కూడా, అలాగే విద్యాసాగర్ గారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, అడ్వకేట్, అండ్ కొమరగిరి చంద్రశేఖర్ గారు ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ అధ్యక్షులు చంద్రశేఖర్ గారు కూడా మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా శ్రవణ్ గారు నమస్కారం. ఒక్క నిమిషం శ్రవణ్ గారు, అసలు ఏపీ ప్రభుత్వం ఎందుకు ఇంత మొండిగా వ్యవహరించింది?
ఎంతమంది ఎన్ని సూచనలు చేసినా కూడా ప్రభుత్వం ఏం ఆలోచిస్తోంది? ఎందుకంటే ఇంటర్నల్గా దానికి ఒక ఆలోచన ఉండి ఉంటుంది కదా, అందరూ ఒక దారిలో వెళ్తే మనం కూడా అదే వెళ్ళాలా, మనకంటూ సొంతంగా ఏదో చూపించాలని ఏమైనా అనుకున్నారా అని దాని మీద ఒక్కసారి మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు వివరాలు ఏమో ఇస్తారు చూద్దాం ఒకసారి. అది చూసిన తర్వాత చర్చను టేకప్ చేద్దాం. రామారావు, గుడ్ ఈవినింగ్. వెరీ గుడ్ ఈవినింగ్. రామారావు, ఎందుకు ప్రభుత్వం కోర్టు చివాట్లు పెట్టేంత వరకు తెచ్చుకుంది? ఇంత మొండిగా ఉండడానికి ప్రభుత్వానికి ఉన్న ఆలోచన ఏంటి అసలు? వెంకటకృష్ణ గారు, రెండు విషయాలు మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్మీడియట్ కి సంబంధించి మొత్తం 11 లక్షల మంది విద్యార్థులు, 10th క్లాస్ కి సంబంధించి మొత్తం 5,50,000 మంది విద్యార్థులు, అంటే మొత్తం 16,50,000 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కావాల్సి ఉంది. ఈ రెండు పరీక్షలకు సంబంధించి ఇదే కాకుండా మొత్తం ఒక్కొక్క ఇంట్లో నలుగురు వేసుకుంటే దాదాపుగా 65 లక్షల మంది విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు, ఇన్విజిలేషన్ సిబ్బంది, తర్వాత ఉపాధ్యాయులు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యే ప్రక్రియ. ఇది అంత అసాధారణమైన ప్రక్రియ. అయితే ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మే 5వ తేదీ నుంచి 10th క్లాసు, జూన్ 7వ తేదీ నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. వీటిని కోర్టుకు వెళ్లిన తర్వాత వాయిదా వేస్తున్నామని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఇవి పరీక్షలను రద్దు చేయాలి అని చెప్పి కరోనా సెకండ్ వేవ్ పీక్ లో ఉన్న సమయంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తో పాటు ఆయన తర్వాత అనేక మంది అన్ని రాజకీయ పార్టీలు కూడా డిమాండ్ చేశాయి. విద్యార్థి సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు, యువజన సంఘాలు, అన్ని రాజకీయ పక్షాలు ఎక్సెప్ట్ వైసీపీ అన్ని రాజకీయ పక్షాలు కూడా డిమాండ్ చేశాయి. దీనిపై జూమ్ కాన్ఫరెన్స్లు, వెబినార్లు కూడా జరుగుతున్నాయి. అయితే ఈ మొత్తం ప్రక్రియలో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన తర్వాత తాజాగా ఇప్పుడు మనకు తెలుస్తున్న సమాచారం ఏంటంటే కరోనా తగ్గిపోతుంది ఆంధ్రప్రదేశ్ లో. థర్డ్ వేవ్ కు సంబంధించి కూడా ఎటువంటి స్పష్టమైన అంచనాలు లేవు. ఈ నేపథ్యంలో కరోనా తగ్గిపోయిన తర్వాత పరీక్షలు పెట్టాలనే ఒక అఫిడవిట్ ను తయారు చేస్తున్నారు అని చెప్పి సమాచారం అందుతుంది. అయితే అధికార వర్గాలు ఎవరూ కూడా దీన్ని ధృవీకరించడం లేదు. సుప్రీంకోర్టు ఒక విద్యార్థి మరణించినా లేకపోతే ఇప్పుడు టోటల్ ఎగ్జామినేషన్ ప్రాసెస్ లో ఇన్వాల్వ్ అయ్యే వాళ్ళకి ఎవరికి ఎటువంటి హాని జరిగినా ఏపీ ప్రభుత్వం బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది అని చెప్పి స్పష్టంగా చెప్పడంతో ఇప్పుడు ఏపీ ప్రభుత్వం 1-2 సార్లు ఆలోచిస్తుంది. అధికార యంత్రాంగంలో మాత్రం సుప్రీంకోర్టు ఆదేశాల పట్ల తీవ్రమైన ఆందోళన రేకెత్తిస్తుంది. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి గాని లేకపోతే విద్యాశాఖ మంత్రి ఆదిమూలం సురేష్ గాని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి 10th ఇంటర్ పరీక్షలే గీటురాయి, అక్కడ ఉండే మార్కులే గీటురాయి, ఈవెన్ ఆర్మీలో ఉద్యోగాల కోసం కూడా అదే గీటురాయి అని చెబుతూ వచ్చారు. కానీ ఇక్కడ మీరు ఇంతకు ముందు చెప్పినట్టు మొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో జరిగిన ఒక సమావేశంలో సిబిఎస్ఈ +2 ఎగ్జామ్స్ ను కూడా రద్దు చేయడంతో ఈ వాదనకు అప్పట్లో ఈ వాదనలో పసలేదు అని తేలిపోయింది. ఎందుకంటే సిబిఎస్ఈ +2 కి సంబంధించి చాలా మంది ఉత్తరాది రాష్ట్రాల్లో విద్యార్థులు చాలా మంది హాజరవుతారు. పైగా అది అత్యంత కీలకమైన పరీక్ష. ఆ పరీక్షనే సాక్షాత్తు ప్రధానమంత్రి రద్దు చేయడంతో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం చెబుతున్న వాదనలో పసలేదని తేలిపోయింది. ఇప్పుడు ప్రభుత్వం మాత్రం కేరళ ప్రభుత్వం ఏదైతే సెప్టెంబర్ లో మేము ఎగ్జామ్స్ నిర్వహిస్తాము అని చెప్పి వేశారో అటువంటి అఫిడవిట్ వేయాలనే ఆలోచనలో ఆ దిశగా ఆలోచనలు సాగుతున్నాయని చెప్పి మనకు సమాచారం అందుతుంది. అధికార వర్గాలు మాత్రం దీన్ని ధృవీకరించడం లేదు. వెంకటకృష్ణ గారు, ఒక్క విషయం అయితే మాత్రం స్పష్టంగా గమనించాలి. ఆంధ్రప్రదేశ్ లో మే 5వ తేదీన జరగాల్సిన 10వ తరగతి పరీక్షలు ఇంతవరకు జరగలేదు. జూన్ 7వ తేదీన జరగాల్సిన పరీక్షలు జరగలేదు. ఎడ్యుకేషన్ ఇయర్ ఇతర రాష్ట్రాల్లో బిగిన్ అవుతుంది. పైగా సెట్లు కూడా బిగిన్ అవుతున్నాయి. ఎంసెట్, పాలిటెక్నిక్, పాలిసెట్ ఇవన్నీ కూడా బిగిన్ అవుతున్నాయి. మొత్తం దాదాపుగా 16 లక్షల మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అసలు పరీక్షలు ఉంటాయా లేదా, లేకపోతే పరీక్షలు జరిగితే ఎప్పుడు జరుగుతాయి, ఉన్నత తరగతుల కోసం మనం ఎలా అప్లై చేయాలనే అంశంలో మాత్రం తీవ్ర మానసిక క్షోభ అనుభవిస్తున్నారు. నేను నిజంగా ఎవరైతే ఈ 10th క్లాస్ ఇంటర్మీడియట్ పిల్లలు ఉన్నారో ఆ కుటుంబాల్లో మాత్రం వాళ్ళు పిల్లలు చదవలేకపోతున్నారు అని చెప్పి తల్లిదండ్రులు కూడా చెబుతున్నారు. మొత్తం కుటుంబం కూడా ఈ కరోనా టైంలో ఎలా వెళ్ళి పరీక్షలు రాయాలి అనేది అసలు పరీక్షలపై ఇంతవరకు ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన వాయిదా వేస్తున్నామని చెబుతున్నారు, నిర్వహిస్తామని చెబుతున్నారు. ఈలో సుప్రీంకోర్టు, అంతకుముందు హైకోర్టు ఇన్ని రకాలుగా జరుగుతుండటంతో మాత్రం వాళ్ళ కుటుంబాల్లో మానసిక క్షోభ నెలకొని ఉంది. కానీ ఒకవేళ ఇప్పుడు దాదాపు చాలా రాష్ట్రాలు మళ్ళీ లాక్డౌన్ నుంచి రిట్రీట్ అవుతున్నాయి కదా. లాక్డౌన్ ఇప్పుడు సపోజ్ పక్కన ఉన్న తెలంగాణ కానీ ఇతర రాష్ట్రాలు కూడా లాక్డౌన్ తీసేస్తున్నారు పగల టైంలో. కొన్ని రాష్ట్రాలు, తెలంగాణ కూడా ఈ జూలై 1 నుంచి కాలేజీలు, హై స్కూల్స్ ఓపెన్ చేస్తామని ఒక మాట అన్నారు. ఇంకా అధికారికంగా రాకపోయినా కూడా చేసే ఆలోచనలో ఉంది, ఇప్పటి వరకు తెలియదు.
సో అలాంటి పరిస్థితి వస్తే వాళ్ళు స్కూళ్ళే ఓపెన్ చేస్తున్నారు, కాలేజీలు ఓపెన్ చేస్తున్నారు, మేము ఎగ్జామ్స్ పెడితే నష్టం ఏంటని ఏమైనా మాట్లాడే అవకాశం ఉందా? అంటే ఈ రోజు కూడా ఆంధ్రప్రదేశ్ లో 73,000 పరీక్షలు నిర్వహిస్తే దాదాపుగా 4,000 కేసులు 4,500 కేసుల వరకు పాజిటివ్ కేసులు వచ్చినాయి. ఈ ప్రభుత్వం ఇది అధికారికంగా చెబుతున్న లెక్క మాత్రమే. అనధికారికంగా ఎన్ని కేసులు అనేది ఎవరికి కూడా అంతుపట్టడం లేదు. చనిపోయే వాళ్ళ సంఖ్య కూడా సగానికి సగం తగ్గినప్పటికీ ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ లో నమోదవుతున్న సంఖ్య మాత్రం ఎక్కువగానే ఉంది. పైగా కరోనా థర్డ్ వేవ్ ఎట్టి పరిస్థితుల్లో కూడా 4 నుంచి 8 వారాల మధ్యలో వస్తుందని ఎయిమ్స్ చీఫ్ గులేరియా కూడా ఇంతకు ముందే ప్రకటించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అటువంటి వాదన చేయవచ్చు కానీ బట్ క్షేత్రస్థాయిలో ఉండే సిచ్యువేషన్ అందుకు డిఫరెన్స్ గా ఉందని చెప్తున్నారు. దీనికి తోడు మీరు ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ఎక్కడ తీసుకున్నా కూడా అన్ని రెసిడెన్షియల్ కాలేజెస్ లో ఇంటర్మీడియట్ ఫౌండేషన్ కోర్సు ప్రారంభించినాయి. 10th ఎగ్జామ్స్ కాకుండానే ఫౌండేషన్ కోర్సు ప్రారంభించడంతో అసలు ఈ 10th ఎగ్జామ్స్ కు ప్రిపేర్ కావాలా, ఇంటర్మీడియట్ ఫౌండేషన్ కోర్సుకు హాజరు కావాలనేది కూడా ఒక పెద్ద $1 మిలియన్ ప్రశ్నగా విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు మారింది. ఈ రోజు కొద్దిసేపటి క్రితం కొంతమంది పేరెంట్స్ కూడా ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తర్వాత, సుప్రీంకోర్టు ఆర్డర్ తర్వాత మన కార్యాలయానికి ABN కు ఫోన్ చేసి వాళ్ళు అదే అడుగుతున్నారు. సుప్రీంకోర్టు అయినా దీని మీద ఒక స్పష్టమైన నిర్ణయం ప్రకటిస్తే బాగుంటది. ఎందుకంటే ఈ మానసిక క్షోభతో మేము అల్లాడిపోతున్నాము. ఇంటర్మీడియట్ ఫౌండేషన్ కోర్సుగా రావాలి మీరు, లేకపోతే మేము క్లాసులు కండక్ట్ చేయడం బిగిన్ చేస్తామని వాళ్ళు చెప్తున్నారు. ఇటు 10th క్లాస్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ కావాలనేది ఏదో ఒకటి చేస్తామని పేరెంట్స్ కోరుతున్నారు. రైట్ రామారావు, థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రవణ్ కుమార్ గారు చూశారు కదా, సుప్రీంకోర్టు చెప్పింది. వీళ్ళేమో అంటే అఫీషియల్గా చెప్పకపోయినా మన వాళ్ళకున్న సోర్స్ ప్రకారం ఏంటంటే ఏదైతే అనుకుంటున్నారో అదే అఫిడవిట్ వేయడానికి సిద్ధమవుతున్నట్టుగా చెప్తున్నారు. సో దీన్ని ప్రభుత్వం ఎందుకు ఇంత మొండి పట్టుదలతో ఉంది ఈ విషయంలో అనే దాన్ని ఏ కోణంలో చూడాలి మనం? విద్యార్థుల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం తహతహలాడుతుంది అనుకోవాలా? పొలిటికల్ యాంగిల్ ఏమైనా కనపడుతుందా? వెంకటకృష్ణ గారు వెరీ గుడ్ ఈవినింగ్ అండి. అక్కడ ఉన్న పెద్దలకు కూడా నమస్కారం. నమస్కారం. సహజంగా అంటే మనం ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుల్లో, సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బలు తిన్నప్పుడు వాళ్ళకి రాజ్యాంగం తెలియదు, చట్టాలు తెలియవు, ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ తెలియని కారణంగా వాళ్ళు ఎట్లాంటి నిర్ణయాలు తీసుకున్నారు. అందుకని హైకోర్టులో, సుప్రీంకోర్టులో దెబ్బలు తింటున్నారు, చివాట్లు తింటున్నారు, తలలు బొప్పి కడుతున్నాయని అనుకునేవాళ్ళం. కానీ మొట్టమొదటిసారిగా నాకు అర్థమైన అంశం ఏంటంటే వీళ్ళు కామన్ సెన్స్ లేకుండా కూడా సుప్రీంకోర్టు నుంచి తిట్లు తింటారని నాకు మొట్టమొదటిసారిగా అర్థమైంది. ఇట్ ఈస్ ఎ వెరీ కామన్ సెన్స్ డెసిషన్ వెంకటకృష్ణ గారు. దీనికి రాజ్యాంగం, చట్టాలు అవసరమేముంది? దీనికి చాలా కామన్ సెన్స్. ఇప్పుడు పాండమిక్ సిచ్యువేషన్లో పెళ్లిళ్ళకైనా కూడా, చావులకైనా కూడా 50 మందికి మించి పర్మిట్ చేయటం లేదు. అది కూడా ఎక్స్ట్రాడినరీ సిచ్యువేషన్స్లో పర్మిట్ చేయటం లేదు. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో ఇప్పుడు యాజ్ రైట్లీ అనలైజ్డ్ బై యువర్ కరస్పాండెంట్ రామారావు గారు, 11 లక్షల మంది విద్యార్థులు బయటకు వచ్చినప్పుడు ఖచ్చితంగా 11 లక్షల మంది విద్యార్థులతో ఒక పేరెంట్ ఖచ్చితంగా అసోసియేట్ అవుతారు. ఎందుకంటే కరోనా టైంలో ఒక పిల్లవాడిని 16-17 సంవత్సరాల పిల్లవాడిని బయటకు పంపించడానికి ఏ తండ్రి ఇష్టపడడు, ఏ తల్లి ఇష్టపడరు. సో ఖచ్చితంగా వాళ్ళతో అసోసియేట్ అవుతారు. అంటే 11 లక్షల మంది పిల్లలు అంటే 22 లక్షల మంది ఒకే రోజు బయటకు వస్తారు. 22 లక్షల మంది ఒకే రోజు బయటకు వచ్చినప్పుడు ఎగ్జామినేషన్ సెంటర్స్లో, ఇన్విజిలేషన్ సెంటర్స్లో టీచర్స్ ఎంతమంది రావాలి, పోలీసులు ఎంతమంది రావాలి, సపోర్టివ్ స్టాఫ్ ఎంతమంది రావాలి, అంటే ఎట్ ఏ స్ట్రెచ్ 30 నుంచి 35 లక్షల మంది వరకు ఒక చోట, అంటే ఒక విజయవాడ సిటీలోనో XYZ రాష్ట్రంలోనో అసోసియేట్ అయ్యే పరిస్థితుల్లో ఈ నిర్ణయాన్ని మనం ఎలా ఆహ్వానిస్తాం చెప్పండి? ఇట్ ఈస్ ఎ వెరీ కామన్ సెన్స్ డెసిషన్. సో ఇట్ ఈస్ ట్రూ. మనం ఎవరూ కూడా పిల్లల చదువులకు పోవాలని అనుకోము, పిల్లలు అకాడమిక్ ఇయర్ పోవాలని అనుకోము. పిల్లలకి అకాడమిక్ ఇయర్ చాలా ఇంపార్టెంటే, బట్ ప్రాణం అంతకంటే ఇంపార్టెంట్ కదా. మనుషులు చదువు కంటే కూడా మనం బ్రతికుండటం ఇంపార్టెంట్ కదా. మీరు కానీ, నేను కానీ ఎవ్వరూ కూడా ఆహ్వానించాం ఇలాంటి సిచ్యువేషన్ని. పిల్లలు చదువుకోవాలి, చక్కగా ఎగ్జామ్స్ రాయాలని ఉంటుంది. కానీ మీరు వెంకటకృష్ణ గారు, ప్రతి కుటుంబంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విషాదం జరిగింది. భారతదేశంలో ప్రతి కుటుంబం ఏదో ఒక రకంగా వాళ్ళ కిత్తడిని కోల్పోవటమో, తాతయ్యని అమ్మమ్మను కోల్పోవటమో, తండ్రిని కోల్పోవటమో, లేకపోతే పెదనాన్నను కోల్పోవటమో జరిగింది. ఇలాంటి మానసిక సంఘర్షణలో 16-17 సంవత్సరాల పిల్లలు వాళ్ళకి ఎఫెక్ట్ జరగకపోవచ్చు, కానీ వాళ్ళ ఇంట్లో ఒక విషాదం జరిగినప్పుడు పిల్లలు ఎలా చదువుతారని అనుకుంటాం? ఒకసారి ఆలోచించండి. వాళ్ళ బాబాయ్ చనిపోయినారు, వాళ్ళ తాతయ్య చనిపోయినారు, వాళ్ళ అమ్మమ్మ చనిపోయినారు. ఇలాంటి పిల్లలు చనిపోయినప్పుడు ఆ పిల్లలు ఆ కుటుంబంలో ఎలా చదువుతారు కాన్సన్ట్రేటెడ్గా? సో గవర్నమెంట్ కూడా వారు నిర్ణయం తీసుకోవటానికో జడ్జిమెంట్లో, సుప్రీంకోర్టు రూలో రాలో లేదు. కానీ నేను అనేది
కేవలం ఒక తెలుగుదేశం పార్టీయో లేకపోతే నారా లోకేష్ గారో లేకపోతే శ్రవణ్ కుమార్ గారో లేకపోతే XYZ పరీక్షలు రద్దు చేయమన్నారు కాబట్టి మేము రద్దు చేయమని వండి వాదన పనికిరాదు. ఇప్పుడు 11 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటం. వెంకటకృష్ణ గారు మనకేమైనా అయితే భరిస్తాం, కానీ మన పిల్లలకైతే తట్టుకోలేం. మీరు గమనించండి, మన పిల్లలకి ఎదురు దెబ్బ తగిలినా కూడా తల్లి తండ్రి విలువెల్లాడిపోతారు. అలాంటిది ఒక పిల్లవాడికి బయటకు వచ్చి ఎగ్జామ్ రాయడానికి బయటకు వచ్చినప్పుడు కరోనా అటాక్ అయితే వాళ్ళ రెసిస్టెన్స్ పవర్ లేకపోతే వాళ్ళు ఏదైనా దురదృష్టకరమైన సంఘటన జరిగితే తల్లిదండ్రులుగా ఎంత బాధ, అసలు అది జీవితం అంతా కోలుకోగలమా? అఫ్కోర్స్ రేపొద్దున ఎగ్జామ్స్ పెట్టాల్సిన సందర్భం వచ్చినప్పుడు జరిగితే జరగచ్చు, కానీ బురదని తెలిసి అడుగెట్లా వేస్తాం? పాండమిక్ సిచ్యువేషన్ ఉంది, దురదృష్టకరమైన పరిస్థితి ఉంది, ఎవరు కూడా ఆహ్వానించిన పరిస్థితి ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు వారి పిల్లలైతే ఈ విధంగా ఎగ్జామ్ పెట్టడానికి ఒప్పుకుంటారా? ఆయన ఈ విధంగా వారి పిల్లలు ఇంటర్మీడియట్ చదువుతుంటే వారి పిల్లల్ని వెళ్ళిపోయి ఎగ్జామ్స్ రాయండి అంటారా? ప్రతి ఒక్క పేరెంట్ వాళ్ళు ఆహ్వానించటం లేదు ఆ విషయాన్ని. ఎలాంటి మానసిక సంఘర్షణలోకి పెడుతున్నారు? సుప్రీంకోర్టు చెప్పాలా ఈ విషయం? వెంకటకృష్ణ గారు సిగ్గుందా ఈ ప్రభుత్వానికి? కనీసం మినిస్టర్లకి, హోమ్ మినిస్టర్గా ముఖ్యమంత్రి గారు ఆలోచన చేయొద్దా? ప్రతి ఒక్క పిల్లోడికి భరోసా ప్రాణానికి మీరు అని మీరు అన్నట్టు ఈ విషయం కూడా సుప్రీంకోర్టు చెప్పాల్సి వెంకటకృష్ణ గారు వెంకటకృష్ణ గారు ఒక్క మాట, మీరు పిల్లల ప్రాణాలకి ఏ ఒక్క ప్రాణపోయినా మీరు బాధ్యత అని సుప్రీంకోర్టు చేత చెప్పించుకోవాలా వెంకటకృష్ణ గారు? ఇంకేమైనా సెన్స్ ఉందా వీళ్ళకి? కనీసం ఎందుకు చేస్తున్నారు అనేది అర్థం కావట్లేదు. సత్య గారు గుడ్ ఈవినింగ్ సార్. ఇది చాలా దాదాపు 2 నెలలుగా ఈ గొడవ చూస్తూనే ఉన్నాం మనం. ఎగ్జామ్స్ విషయంలో ప్రభుత్వం మొండి వైఖరిని ఇప్పటికి 4 దఫాలుగా 5 దఫాలుగా వాయిదా వేస్తూ వచ్చారు తప్ప రద్దు చేయలేదు. దేశమంతా రద్దు చేస్తున్నా వీళ్ళు రద్దుకు అని అసలు ఆలోచన చేయడం, ఆ ప్రస్తావన తెస్తే అడిగిన వాడు పిచ్చోడు అయిపోతున్నారు తప్ప వీళ్ళు మరి ఏ ఉద్దేశంతో చివరికి కోర్టు చెప్పాల్సిన పరిస్థితి. శ్రవణ్ గారు అన్నట్టు ఈ విషయం కూడా కోర్టుతో చెప్పించుకోవాలా అనేది ఒక ప్రశ్న. ఎందుకు ప్రభుత్వం ఇలా వ్యవహరిస్తుంది అనుకుంటున్నారు? వెంకటకృష్ణ గారు, ఇప్పుడు ప్రభుత్వాలు ఏమైపోతున్నాయంటే ఒకసారి అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ప్రభువులు అనుకుంటున్నారండి. వాళ్ళు సర్వెంట్స్ అనుకోవడం లేదు. ఈ ప్రజలు ఎన్నుకున్న అసిస్టెంట్స్, వాళ్ళు సర్వెంట్, ప్రజా సేవకులు, ప్రజలకి సేవ చేయడానికి నియమించబడ్డ మనుషులు, ఇంక్లూడింగ్ చీఫ్ మినిస్టర్ ఆర్ ప్రైమ్ మినిస్టర్ ఎవరైనా సరే. మనం తెలుసో తెలియకో గత 2 waves గా కొన్ని లక్షల మందిని కోల్పాం. దానికి తప్పు కేంద్రాందా, రాష్ట్రాందా, అతని మీద నాదా అని చెప్పడం కాదు, కానీ ఈ 2 పాండమిక్స్ లోనే 2 waves లోనే భారతదేశం కోలుకోలనేది. 2వ వేవ్ లో అయితే ఇంకా అంటే నిర్లక్ష్యం, మనం కోవిడ్ జయించాం అని చెప్పి ఒక నిర్లక్ష్య ధోరణితోటి చాలా మంది నష్టపోయారండి. ముఖ్యంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ జరుగుతున్నప్పుడు, అది కూడా బిలో 18 years కి ఇంకా వ్యాక్సినేషన్ ఇవ్వకుండా ఉన్నప్పుడు, ఇప్పుడు ఇంటర్మీడియట్ విద్యార్థులకి 10వ తరగతి విద్యార్థులకి ఇంకా కేంద్ర ప్రభుత్వమే నిర్ణయించలేదు వ్యాక్సినేషన్ ఇవ్వాలా వద్దని. అటువంటప్పుడు వ్యాక్సినేషన్ ఇవ్వకుండా వాళ్ళని మార్కెట్లోకి పంపడం అన్నది, పబ్లిక్ లోకి పంపడం అన్నది కరెక్ట్ కాదండి. ఇంకొక 3rd wave ను మనం ఎర్లీగా ఇన్వైట్ చేస్తున్నట్టు అవుతుంది అలా చేయడం వల్ల. కాబట్టి ముఖ్యమంత్రి గారికి నేను చేతులెత్తి సవినయంగా రిక్వెస్ట్ చేస్తున్నా, ఛాలెంజ్ చేయడం వల్ల. ఎందుకంటే మీరు చేయాల్సింది ఈ యూత్ ని కాపాడండి. మన రాష్ట్ర భవిష్యత్తు, దేశ భవిష్యత్తు అంతా కూడా యూత్ మీద ఉంది. కాబట్టి ఆ యూత్ కి ఇంకా వ్యాక్సినేషన్స్ ఇవ్వలేదు. కాబట్టి సుప్రీంకోర్టు రేపు పొద్దున్న మీరు కండక్ట్ చేయమని చెప్పినా సరే మీకున్న అధికారాలను వినియోగించుకొని మీరు ప్రజలకు ఏది మంచిదైతే అది చేయండి, ప్రజలు ఏది కోరుకుంటే అది చేయండి. అంతేగాని ఎవరో వద్దన్నారు, ఎవరో కావాలన్నారు, నేనే చెయ్యాలి, నాది నేనే రాజుని అన్నది కూడా కరెక్ట్ కాదండి. ఎందుకంటే ఇది ఇలాగ చేస్తే ఏమవుతుందంటే ఒక 3వ వేవ్కి దారి తీసినట్టు అవుతుంది, ఇటు హాస్పిటల్స్ కి, ఫార్మా కంపెనీస్ కి సాయం చేసినట్టు అవుతుంది. ఇప్పటికే ప్రజలు చిదిగిపోయి ఉన్నారండి. ఇంకా ప్రజల దగ్గర డబ్బు కూడా లేదు, ప్రభుత్వం దగ్గర కూడా డబ్బు లేదు, రాష్ట్ర ప్రభుత్వం దగ్గర లేదు, కేంద్ర ప్రభుత్వం దగ్గర డబ్బు లేదు సాయం చేయడానికి. ఇటువంటి పరిస్థితుల్లో మనం స్వయం నియంత్రణ, స్వీయ నియంత్రణ, మాస్క్లు వేసుకొని ఇంట్లో కూర్చొని రోజు అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి వీళ్ళని స్కూల్కి పంపిస్తే, ఒకరిని పంపిస్తే ఒకరితో పాటు 4 వస్తారు. చిన్నపిల్లలు సినిమాకి వెళ్ళినట్టు, చిన్నపిల్లలు సినిమాకి వెళ్ళారనుకోండి, ఒక చిన్నపిల్లడు తీసుకెళ్తే తల్లిదండ్రులు 2 వెళ్తారు, 3 టికెట్లు వస్తాయి వాళ్ళకి. అందు గురించే ఇదివరకు పాత సినిమాలు సక్సెస్ అయ్యి. అలాగే ఇప్పుడు మెడికల్ కాలేజ్, ఏమంటారు, హాస్పిటల్స్ ఈ ఫార్మా కంపెనీస్ బాగుపడతాయి. ఎందుకంటే సడన్ గా కోవిడ్ తగ్గింది, హాస్పిటల్స్ లో రష్ తగ్గింది. ఏమో మరి హాస్పిటల్స్ సాయం చేద్దామని అనుకుంటున్నారమ్మా జగన్మోహన్ రెడ్డి గారు, అది కరెక్ట్ కాదండి. నేను మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే ప్రజాభీష్టం 21 రాష్ట్రాలు, గుజరాత్, ఎంపీ, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, హర్యానా, గోవా, కర్ణాటక, మహారాష్ట్ర, ఒరిస్సా, తెలంగాణ, వెస్ట్ బెంగాల్, జార్ఖండ్ ఇవన్నీ క్యాన్సిల్ చేసినప్పుడు మనం ఎందుకు 4తో ఫాలో అవ్వకూడదు?
వీళ్ళు కేసు వేసారనో వేయలేదనో ఎన్ని వదిలేయండి. దయచేసి మీరు ఈ కోర్టుకి రేపు, ఎందుకంటే ఆప్షన్ ఒకటి ఉంది కోర్టుకి ఎల్లుండి కోర్టులో 24వ తారీఖుని బాధ్యత అంతా నేను తీసుకుంటాను, నా ఇష్టం, నేను కండక్ట్ చేస్తానని కూడా ఇవ్వచ్చు, సుప్రీంకోర్టు తగలడండి అని వదిలేవచ్చు. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే జస్ట్ ఒక కన్సిడరేషన్, ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం ముఖ్యమంత్రి గారిని, అందరు ఈ మీటింగ్ ఈ డిబేట్ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాం, దయచేసి ఈ ఎగ్జామ్స్ ని క్యాన్సిల్ చేయండి. రైట్. విద్యాసాగర్ గారు, ఇది ఒక రకంగా చెప్పాలంటే పెద్ద ఎత్తున రాష్ట్రంలో నాకు తెలిసి బహుశా 100% విద్యార్థులు కోరుకుంటున్నది ఇది. ఏమో ఒకవేళ ఒక 10% ఏమన్నా అటు ఇటుగా ఉన్నారేమో నాకు తెలియదు, కానీ మెజారిటీ విద్యార్థులు రద్దు కోరుకుంటున్నారు. ఇప్పుడు జూన్ లాస్ట్లో ఉన్నాం, మనం జూన్ 3rd వీక్లో ఉన్నాము. జూలై ఎండ్లో అని చెప్తున్నారు. జూలై ఎండ్ కూడా అవ్వకపోతే ఆ నెక్స్ట్ మంత్ అంటారు. ఇప్పుడు వీళ్ళు అఫిడవిట్ వేసి కరోనా తగ్గుముఖం పట్టిన తర్వాత పెడతాం అంటారేమో తెలియదు. కరోనా తగ్గుముఖం పడుతుందని ఎలా చెప్పగలరు? ఎవరు రాసివ్వగలరు? గ్యారంటీ ఏంటి? ఎందుకు ఇంత మొండిగా కోర్టు చెప్పాల్సిన పరిస్థితి? ప్రజల జీవితంలో దైనందిన జీవితాన్ని చూసేది ప్రభుత్వం కదా. ప్రభుత్వం తీసుకోవాల్సిన డెసిషన్ని కోర్టు తీసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? గుడ్ ఈవినింగ్ అండి వెంకటకృష్ణ గారు, అట్లాగే మిత్రుడు శ్రావణ్ కుమార్ గారికి, పెద్దలిద్దరికి కూడా నా నమస్కారం. ఇప్పుడు మన కరస్పాండెంట్ రామారావు గారు చెప్పినట్టు సెప్టెంబర్ లో ఏదో ఎగ్జామ్ కండక్ట్ చేస్తాము కోవిడ్ తగ్గిన తర్వాత అని ఆ రకమైన ఆలోచనలు చేస్తూ ఉన్నారు. బట్ అది అష్యూర్డ్ ఇన్ఫర్మేషన్ కాదు, జస్ట్ హియరింగ్ మాత్రమే అన్నట్టు చెప్పారు. ఒకవేళ అదే నిజమైతే ఆ రకమైనటువంటి అఫిడవిట్ కనుక ఫైల్ చేస్తే అంతకంటే మూర్ఖత్వం ఈ ప్రభుత్వానికి ఇంకోటి ఉండదు. ఎందుకంటే 3rd వేవ్ ఆల్రెడీ నెక్స్ట్ 4 weeks లో మహారాష్ట్రలో ఎంటర్ అవుతుందని చెప్పేసి ఆల్రెడీ ఎయిమ్స్ డైరెక్టర్ గులేరియా గారు జస్ట్ 2 రోజుల ముందే స్టేట్మెంట్ ఇచ్చారు. మీరు 3rd వేవ్ ను చాలా సీరియస్ గా తీసుకోవాలి, చాలా పిల్లల మీద, ముఖ్యంగా పిల్లల మీద ఇది చాలా తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది అని చెప్పేసి 2 రోజుల క్రితం ఇచ్చేటువంటి స్టేట్మెంట్ అది. రెండోది, వ్యాక్సినేషన్ ప్రక్రియ ఇంకా ఈ దేశంలో కూడా ఇంతవరకు గాడిన పడలేదు సరిగాను. సో ఈ పరిస్థితుల్లో అసలు విద్యార్థులకు ఎగ్జామ్స్ ఎందుకు కండక్ట్ చేయాలా అదే క్వశ్చన్ మార్క్. ఈ పరిస్థితుల్లో గత సంవత్సరం కూడా ఏమైందంటే కేంద్ర ప్రభుత్వం చాలా నేషనల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానివ్వండి, సిబి ఎగ్జామ్స్ కానివ్వండి, ఇలాంటి వాటిల్లో కేంద్ర ప్రభుత్వం కూడా గత సంవత్సరం కొంత కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది. కానీ కేంద్ర ప్రభుత్వం ఈ సంవత్సరానికి వచ్చేసరికి కొంత దాన్ని తప్పును సరిదిద్దుకొని ముందుగానే ప్రధానమంత్రి అధ్యక్షతన మంత్రులు, సెక్రటరీలు అంతా కూర్చొని సిబిఎస్ఈ ఎగ్జామ్ ను క్యాన్సిలేషన్ చేసింది. అంటే ప్రధానమంత్రి, ఈ దేశ ప్రధానమంత్రికి ఈ దేశంలో ఉన్నటువంటి పిల్లల మీద కన్సర్న్ ఉండదా? ఆ కన్సర్న్ అంటే ఇప్పుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కానీ లేకపోతే మంత్రి కానీ చెప్పేది ఏంటంటే వీటికి చాలా 10th క్లాస్ మార్కులు దీనికి మనకు వస్తాయి, దానికి మనకు వస్తాయి అన్నారు. మరి వేరే రాష్ట్రాల్లో బోర్డ్ ఎగ్జామ్స్ లో వాటికి కూడా అదే సేమ్ క్రైటీరియా ఉంటది కదా, మిలిటరీ ఫర్ ఆల్ కదా, లేదంటే ఆర్మీనో, నేవీనో, ఎయిర్ ఫోర్స్ అందరికీ దేశం మొత్తం ఒకటే ఉంటది. మరి ఆ రాష్ట్రాలు తీసుకున్న నిర్ణయాన్ని ఈ రాష్ట్రాలు ఎందుకు తీసుకోవటం లేదు? ఇంకోటి ఏంటంటే 2 రోజుల క్రితమే సిబిఎస్ఈ బోర్డు సుప్రీంకోర్టుకు ఒక అఫిడవిట్ ఫైల్ చేసింది. మేము పలానా రకంగా మేము కేటగరైజేషన్ చేసి వాళ్లకు మేము గ్రేడింగ్ ఇవ్వబోతున్నాం అంటే సుప్రీంకోర్టు దానికి ఒప్పుకునింది. ఆ విషయం మీరు మొదట్లోనే చెప్పారు. దాంతో పాటు ఇంకో ఆప్షన్ ఏం పెట్టిందంటే జూలై 31వ తారీఖు లోపల మేము ఈ రిజల్ట్ ను ప్రకటిస్తాము, జూలై 31 తర్వాత ఎవరైనా విద్యార్థులు రాయాలనుకుంటే కూడా వాళ్ళకు కూడా ఛాన్స్ ఇస్తాము అని చెప్పింది. ఒక సిబిఎస్ఈ బోర్డు, ఐసిఎస్ఈ బోర్డు, 21 రాష్ట్రాల ఇంటర్మీడియట్ బోర్డులు, 10th క్లాస్ బోర్డులు సుప్రీం కోర్టుకు సమర్పించినటువంటి అఫిడవిట్ లో మేము ఎగ్జామినేషన్స్ క్యాన్సిల్ చేస్తున్నాము, సిబిఎస్ఈ బోర్డుకు సంబంధించినటువంటి ఫార్ములానే మేము ఫాలో అవుతామని చెబితే కేరళ మాత్రం ఒక కాంక్రీట్ గానే వేసింది అనుకోవచ్చు అఫిడవిట్. ఎందుకంటే సెప్టెంబర్ అని చెప్పి వాళ్ళకి ఏదో అనుకున్నారు. మేబీ వాళ్ళ టైంలో పెట్టగలరా లేదా అన్నది తర్వాత విషయం. కానీ ఆంధ్రప్రదేశ్ ఏం అఫిడవిట్ ఫైల్ చేయలేదు. అక్కడే సుప్రీంకోర్టు కోపం వచ్చింది. అవి వచ్చి అసలు మీరు ఏమనుకుంటున్నారు, మీరు పెట్టాలనుకుంటున్నారా, వద్దనుకుంటున్నారా, అసలు మీరు అఫిడవిట్ ఫైల్ చేయండి అని చెప్పి సీరియస్ గా వ్యాఖ్యలు చేసింది. అసలు ఈ రాష్ట్ర మంత్రి మాట్లాడుతున్నట్టు 10th క్లాస్ ఎగ్జామ్స్ లో వచ్చినటువంటి మార్కులు దేని క్రైటీరియా? ఆయన అన్నట్టు మిలిటరీలో పెడితే నేరుగా 10th క్లాస్ పాస్ అయితే ఏమైనా మిలిటరీలో జాయిన్ చేసుకుంటారా? దానికి మళ్ళీ ప్రత్యేకంగా పరీక్షలు పెడతారు కదా, రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది, ఫిజికల్ ఎగ్జామ్ ఉంటుంది కదా. అట్లా కాకుండా ఇంటర్మీడియట్ వాళ్ళకు కూడా ఏవి ఎగ్జామ్స్ రావాలన్నా, నీట్ రాయాలన్నా, ఇలాంటి ఇంజనీరింగ్ రావాలన్నా ఏదైనా మళ్ళీ వాళ్ళకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పెడుతున్నారు కదా. ఇంజనీరింగ్ లో కానీ, నీట్ లో కానీ, మిలిటరీలో కానీ, ఎనీ కాంపిటేటివ్ పాలిటెక్నిక్ ఎగ్జామ్స్ లో కానీ ఏ ఎగ్జామ్ లో కూడా 10th క్లాస్ మార్కులు కానీ, ఇంటర్మీడియట్ మార్కులు కానీ క్రైటీరియా కానే కాదు. ఇట్ ఈస్ జస్ట్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అంతే. 10th క్లాస్ వచ్చి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్,
ఇంటర్మీడియట్ వచ్చి అప్గ్రేడ్ చేస్తారు. అంటే డిగ్రీ పోవడానికో లేదా ప్రొఫెషనల్ కోర్స్ లో పోవడానికి ఒక ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ మాత్రమే ఉపయోగపడుతుంది. అలాంటప్పుడు ఈ ప్రభుత్వానికి ఇంత పట్టుదల ఎందుకు? విద్యార్థుల తల్లిదండ్రులు కానివ్వండి, విద్యార్థులు కానీ అడుగుతున్నది ఒక్కటే. గత సంవత్సరం విద్యా సంవత్సరం కేవలం జరిగినది 4 నెలలే, అది కూడా డే బై డే జరిగింది. పోర్షన్ కూడా 30% కంటే కూడా ఎక్కువ నడవలేదు. 30% పోర్షన్ జరిగినప్పుడు వీళ్ళు ఇప్పుడు ఎగ్జామ్ పెడితే ఏమి రాయగలుగుతారు బేసిక్ గా? పోనీ వాళ్ళు ఈ మధ్యలో జరిగినటువంటి ఈ 4 నెలల్లో 3-4 నెలల్లో జరిగినటువంటి పోర్షన్ లో కూడా 10th క్లాస్ వాళ్ళకి కానీ ఇంటర్మీడియట్ వాళ్ళకి కానీ ఇంటర్నల్ గా వాళ్ళు ఎగ్జామ్స్ కండక్ట్ చేశారు. అదే మార్కులు క్రైటీరియా తీసుకొని స్కూల్లో కాలేజీల దగ్గర నుంచి మార్కులు తీసుకొచ్చుకొని వాటినే మీరు గ్రేడింగ్ ఇచ్చేస్తే అప్పుడైనా ఇదే ఫలితం వస్తుంది కదా. అన్ని రాష్ట్రాలు చేసింది ఇదే కదా. ఇక్కడ మనకు కనిపిస్తున్నది ఏంటంటే ప్రతిపక్షాలు అడిగాయి కాబట్టి ఎగ్జామినేషన్ క్యాన్సిల్ చేయాలని నేను చెయ్యను, లేకపోతే ఇంకెవరైనా విద్యార్థుల పేరెంట్స్ వచ్చి ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేయండి అని చెప్పేసి ఏదైనా వెబినార్ మీటింగ్ లేదంటే జూమ్ మీటింగ్ లో పెడితే దాని మీద ఏమైనా రిప్రజెంటేషన్ పోతే నేను చెయ్యను, నేను పెడతా, నా ఇష్టం, ఇది నా రాష్ట్రం, నేను చెప్పినట్టు వినాలా. నాకు చట్టంతో పని లేదు, కోర్టుతో పని లేదు, విద్యార్థులతో పని లేదు. ముఖ్యమంత్రి గారు కాబట్టి, ప్రభుత్వం కాబట్టి చెప్పినట్టు వినడానికి ఏమి అభ్యంతరం లేదు. కాకపోతే అది ప్రజల కోరికలకి, ప్రజల ఆకాంక్షలకి, ప్రజల శ్రేయస్సుకి, అభివృద్ధికి దగ్గరగా ఉంటే ఆ దిశగా చెప్తే వింటారు ఎవరైనా. ప్రజలు ఒకటి ఆలోచిస్తుంటే ఈయన ఇంకొకటి ఆలోచిస్తే ఎవరు వినరు. ఇంకోటి ఆలోచిస్తున్నాడు. ఇందాక మన మాట చెప్పారు, శ్రావణ్ గారు ఒక మాట అన్నారు, 30 లక్షల అకౌంట్ వేశారు ఒక రోజుకి. అది ఇంటూ 11 అంటే 11 రోజులు వాళ్ళు బయటకు వచ్చారు. ఒక రోజు ఎగ్జామ్ కాదు కదా అది. ఒక్క రోజు 30 లక్షల మంది 35 లక్షల మంది బయటకు వస్తే ఇంటూ 11 వేసుకుంటే ఎన్ని కోట్ల మంది అవుతారండి? దాదాపు 11 రోజులు అంటే 3,6,00,000 మంది బయటకు వచ్చి ప్రతిరోజు వాళ్ళు జనసమూహంగా ఉండి ట్రావెల్ చేసి విలేజ్ నుంచి చేసి మళ్ళీ ఒక బబుల్ ఒకటి బ్లాస్ట్ అయినట్టే ఉంటది. ఇక్కడ ఇంకొక అంశం సాగర్ గారు, ఒక్క నిమిషం. ఇక్కడ గమనించాల్సింది, గుర్తుంచుకోవాల్సింది, రెండో వేవ్, సెకండ్ వేవ్గా ఇప్పుడు మనం అనుభవిస్తున్నది ఏదైతే ఉందో, ఇప్పుడు కొంత తగ్గుముఖం పట్టింది ఏదైతే ఉందో, ఈ సెకండ్ వేవ్ కరోనా అనేది స్టార్ట్ అయిందే స్కూల్స్లోంచి. అది ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, దేశంలోని కొన్ని ప్రాంతాలు కావచ్చు. తొందరపడి వద్దు 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 అంటే స్కూల్స్ ఓపెన్ చేశారు. స్కూల్స్ దగ్గర నుంచే టీచర్సు, విద్యార్థుల ద్వారా పేరెంట్సు, లేకపోతే చుట్టుపక్కల వాళ్ళు, ఇలా స్టార్ట్ అయింది. ఆంధ్రప్రదేశ్లో కొన్ని స్కూల్స్ చూసాం మనం. అలాగే తెలంగాణలో కరీంనగర్ కానీ, లేకపోతే ఇక్కడ దుండిగల్లో ఒక హాస్టల్ కానీ, ఇలాంటి కొన్ని దగ్గర స్టార్ట్ అయింది. కాస్త ఇంకెక్కడెక్కడో లెక్కలోకి వచ్చినవి, కొన్ని లెక్కకు రాని మిక్కిలుగా ఉంటాయి. సో ఇలాంటి అనుభవం పెట్టుకొని కూడా థర్డ్ వేవ్ అనేది రాబోతోంది, చాలా దూసుకొస్తుందనే అనుమానాలు లేకపోతే అంచనాలు ఉన్నాయి. డెఫినెట్గా థర్డ్ వేవ్ పిల్లల మీదే ఎక్కువ ప్రభావం చూపిస్తుందనే హెచ్చరికలు కూడా ఉన్నాయి. ఇది తెలిసి కూడా ఎందుకు దీని మీద ఫోకస్ పెట్టకుండా ఎగ్జామ్ పెట్టాలనే మొండితనంగా ఎందుకు వైఖరి అనుసరిస్తోంది ప్రభుత్వం అనేది ఒక చాలా కీలకమైన అంశం. ఈ అంశంతో పాటు 10th క్లాస్కున్న ప్రయారిటీ అసలు లేదని కాదు, లేకపోతే బోర్డు ఎగ్జామ్ ఎందుకు అవుతుంది అది కాకపోతే దాన్ని ఎక్కువగా చూపించి మిగతా రాష్ట్రాలకి ఏమీ తెలియదు, వాళ్ళంతా ఏదో రద్దు చేశారు, ఖర్చు తప్పించుకున్నారు, లేదా పని తప్పించుకున్నారు అనే తరహాలో మాట్లాడుతూ మేము మాత్రం పెడతామనే ఒక మొండి వైఖరి ఎందుకు ఎగ్జామ్స్ రద్దు పైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క మొండి వైఖరి, అలాగే సుప్రీంకోర్టు గట్టిగా ఇచ్చిన కామెంట్స్ కానీ, లేకపోతే వెంటనే అఫిడవిట్ వేయమని చెప్పిన ఆదేశాలు కానీ, దాని మీద మనం చర్చిస్తున్నాం. చంద్రశేఖర్ గారు ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ అధ్యక్షులు. చంద్రశేఖర్ గారు నమస్కారం. నమస్తే చంద్రశేఖర్ గారు, నో డౌట్ ఎస్ఎస్సి అనేది అది పెద్దగా ఇమీడియట్గా అదే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఇప్పుడు దానికి పెద్ద ప్రయారిటీ ఏం లేదు. 10th క్లాస్ అనేది పిల్లవాడి విద్యార్థి యొక్క స్కిల్ని, ఐక్యూని, వీటిని చూసి ఇంటర్మీడియట్లో ఏ గ్రూప్ తీసుకోవాలి, లేకపోతే ఇట్లా వీటి కోసం ఆలోచించుకోవడం తప్ప గతంలో మేము చదువుకున్నప్పుడైతే, మీరు చదువుకున్నప్పుడు 7వ తరగతికి ఇచ్చేవాళ్ళేమో బస్ కండక్టర్లు, మేము చదువుకున్నప్పుడు 10th పాస్ అయితే బస్ కండక్టర్లు, 7 పాస్ అయితే బస్ డ్రైవర్లు పోస్టుకు అర్హులుగా ఉండేవాళ్ళు. ఇప్పుడు బస్ కండక్టర్లు లేవు, అసలు పోస్టే లేవు కదా, పోస్టే లేవు. సో ఈ పరిస్థితుల్లో 10th క్లాస్తో జాబ్ అనేది అక్షరాస్యత కోసం పనికొస్తుంది, లేదా 10th క్లాస్లో వచ్చిన మార్కులు, అబ్బాయి విద్యార్థి యొక్క ఐక్యూ,
ఏ సబ్జెక్ట్లో ఇంట్రెస్ట్గా ఉన్నాడు చూసి సైన్సా, మ్యాథ్సా, కామర్సా, ఆర్ట్సా, హిస్టరీనా ఏదో ఎత్తుక్కుంటారు కదా, అందుకు పనికొస్తుంది. మంచి కాలేజీలో మంచి సీట్ రావాలంటే 10th మార్కులు ఎక్కువ రావాలి, ఇంతవరకు ఓకే. అండ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్. ఇంతకు మించి లేని దానికి 21 రాష్ట్రాల్లో రద్దు చేసిన దానికి అబ్బెబ్బే పిల్లల భవిష్యత్తు నాశనం అయిపోద్ది, మేము పెట్టి తీరుతాం అని మాట్లాడడాన్ని ఇవాళ సుప్రీంకోర్టు స్పందించిన తీరుని చూస్తే మీకేమనిపిస్తోంది? సార్ నమస్తే అండి. నమస్తే. చర్చలో పాల్గొన్న మీరు భయపడకుండా చెప్పండి, మీ స్కూల్స్కి ఏదో అయిపోతుంది మాత్రం భయపడకండి. ఏం భయం లేదండి. మీరు తల్లిదండ్రులు ఇద్దరు పొలిటికల్ పార్టీ వాళ్ళు ఉన్నారు, మీరు మంచి సయోజన చేసేటువంటి మీరున్నారు, ఏబిఎన్ ఛానల్ ఉంది, ఇబ్బంది ఏం లేదు. అయితే ఇక్కడ నేను ఒక విద్యా సంస్థకి ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తిగా ఒక చిన్న విషయం చెబుతాను. చెప్పండి. ఇవాళ ఇంటర్మీడియట్ కానీ రామారావు గారు చెప్పినట్టు 10th క్లాస్ కానీ సుమారుగా 16 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకి హాజరవుతున్నారు. మన ఇంటర్మీడియట్ కనుక వచ్చినట్లయితే అండి, ఇంటర్మీడియట్ కి సంబంధించి వాళ్ళు ఫైనల్ ఎగ్జామినేషన్స్ కి 1000 మార్కులకి వాళ్ళకి ఇవాల్యుయేట్ చేస్తారు. ఈ 1000 మార్కులు గాను ఈ ఇంటర్మీడియట్ వాళ్ళు ఎవరైతే ఫైనల్ ఎగ్జామినేషన్ రాస్తున్నారో వాళ్ళు ఆల్రెడీ ఎంపీసీ అయితే 470 మార్కులకి ఫస్ట్ ఇయర్ లో ఎగ్జామినేషన్ రాస్తున్నారండి. అలానే మొన్న కరోనా తర్వాత కాలేజెస్ తెరిచిన తర్వాత 30 మార్కులకి వాళ్ళు ప్రాక్టికల్స్ కూడా చేస్తున్నారండి. అలానే బైపీసీకి వచ్చేసరికి 120 మార్కులు ప్రాక్టికల్స్ 440 మార్కులు, అంటే అవుట్ ఆఫ్ 1000 వచ్చేసరికి ఎంపీసీ వాళ్ళేమో 470 ప్లస్ 30 500 మార్కులు పూర్తి చేశారు. బైపీసీ వాళ్ళసరికి 440 120 560 మార్కులు పూర్తి చేశారండి. ఇక పోతే వాళ్ళు రాయవలసినటువంటి ఎగ్జామినేషన్స్ ఇంకా ఏంటంటే బైపీసీ వాళ్ళు 440కి, ఎంపీసీ వాళ్ళు అయితేనేమో 500 మార్కులకి రాయాలండి. ఇది సిచ్యువేషన్ అండి. ఇక పోతే ఇంటర్ ఫస్ట్ ఇయర్ వాళ్ళండి, వాళ్ళు ఇందాక మీరు ఎందుకు చెప్తున్నారంటే ఈ డేటా అంతా కూడా మీరు సిబిఎస్ఈ వాళ్ళు ప్రమోషన్ కి 30-30-40 అన్నటువంటిది ఎన్నుకున్నది, దాని ప్రకారం వెళ్తున్నారు. ఇన్ని చెప్పినా కూడా వాళ్ళు సిబిఎస్ఈ వాళ్ళు ఏమంటున్నారు, మళ్ళీ ఎవరన్నా అసంతృప్తి కనుక చెందినట్లయితే మళ్ళీ ఆగస్టులో వాళ్ళకి పరీక్ష నిర్వహిస్తామని చెప్పి అంటున్నారు. ఓకే అండి. ఇక ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి వచ్చేసరికి అండి వీళ్ళు 10th క్లాస్ కరోనా బ్యాచ్ అండి, ఆల్ పాస్ అనేటువంటి బ్యాచ్ తో వచ్చారండి. అంటే వీళ్ళకి బ్యాక్గ్రౌండ్ ఏం లేదు. నెక్స్ట్ రెండోది వచ్చేసరికి వీళ్ళు ఫస్ట్ ఇయర్ లో ఇప్పుడు ఎగ్జామినేషన్ రాయాలి. ఇందాక విద్యాసాగర్ గారు చెప్పినట్టు 30% ఆఫ్ ది సిలబస్ అయిపోయింది. కేవలం వాళ్ళు అని అన్నారండి సుమారుగా ఇంటర్మీడియట్ కి 150 వర్కింగ్ డేస్ జరిగాయండి. లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 150 వర్కింగ్ డేస్ జరిగాయండి. వాళ్ళకి ఆల్మోస్ట్ ఆల్ సిలబస్ అయిపోయింది. ఏప్రిల్లో ఇంటర్మీడియట్ బోర్డు వాళ్ళు వాళ్ళకి ప్రీ ఫైనల్ ఎగ్జామినేషన్ కూడా పెట్టారండి. అయితే మన ప్రభుత్వ తరఫు న్యాయవాది కానీ ఎవరైనా సరే అఫిడవిట్ వేసినప్పుడు వాళ్ళు ఒకటే మాట చెప్పారు, సిబిఎస్ఈలో కానీ ఐసిఎస్సిలో కానీ ఇంటర్నల్ మార్క్స్ సంబంధించినటువంటి ఒక ఆజమాయిషీ ఉంది, అది మన ఇక్కడ విద్యా సంస్థలు మన ఎస్సీఆర్టీలో లేదు అని. అంటే ఒక ప్రామాణికంగా మనం తీసుకుంటే సిబిఎస్ఈ ప్రామాణికమా, ఐసిఎస్సి ప్రామాణికమా, లేకపోతే ఎస్సీఆర్టీ ప్రామాణికమా అంటే ఇవన్నీ బోర్డులే అండి. ఏదైనా సరే సిబిఎస్ఈ అనేది బోర్డే. మన కరెక్ట్ గా చెప్పాలంటే ఇవాళ సిబిఎస్ఈ ఎఫిలియేషన్ తో 26,000 స్కూల్స్ నడుస్తున్నాయి. కానీ ఒక ఎస్సీఆర్టీ ఎఫిలియేషన్ తో ఆంధ్రప్రదేశ్ లో 46,000 స్కూల్స్ నడుస్తున్నాయండి. అంటే మన కంపారిజన్ సిబిఎస్ఈ ఎక్కువ, ఎస్సీఆర్టీ ఎక్కువ, లేకపోతే ఐసిఎస్సి ఎక్కువ అన్నది ఇవన్నీ కూడా ఎన్సీఆర్టీ పరిధిలో పనిచేసే తిరుగుతూ ఉంటాయండి. అంతేగాని ఈ బోర్డు ఎక్కువ కాబట్టి ఇది రాష్ట్రం మొత్తాన్ని, దేశం మొత్తాన్ని రిప్రజెంట్ చేస్తుందంటే మహా అయితే సిబిఎస్ఈ స్కూల్స్ ఆంధ్రప్రదేశ్ లో 150 స్కూల్స్ ఉంటాయి. అలా మొత్తం భారతదేశ వ్యాప్తంగా ఒక 26,000 స్కూల్స్ ఉంటాయి. అదే మీరు ఎస్సీఆర్టీగా అంటే స్టేట్ బోర్డుని కానీ తీసుకుంటే కర్ణాటక, కేరళ ఎవరికి వాళ్ళకి ఉంటుంది. సరే అది వేరే టాపిక్ అండి. ఇప్పుడు వచ్చేసరికి ఇంటర్మీడియట్ అదండి. ఇక 10th క్లాస్కి వచ్చేసరికి లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 154 వర్కింగ్ డేస్ జరిగాయండి. ఆల్మోస్ట్ ఆల్ సిలబస్ అంతా కూడా అయిపోయింది. ఎక్కడన్నా ఒకటి 2 చోట్ల జరగకపోతే జరిగిపోయి ఉండొచ్చండి. అయితే ఇక్కడ గత 2-3 చర్చల్లో కూడా నేను చెప్పేది ఏంటంటే ఇది ప్రభుత్వము లేకపోతే ఇది ప్రతిపక్షము, ఎందుకంటే ఏబిఎన్ అన్నటువంటిది ఒక న్యూట్రల్ పాయింట్, ఒక మీడియా పాయింట్. దీంట్లో ప్రతిపక్షం వాళ్ళు కోర్టుకు వెళ్ళారు లేకపోతే అది వెళ్ళారు అని కాకుండా మన గవర్నమెంట్ ఇందాక రామారావు గారు ఇచ్చిన డేటాలో 60 లక్షల మందిని రిప్రజెంట్ చేస్తున్నటువంటి, అలానే విద్యాసాగర్ గారు చెప్పారు 3 కోట్ల మంది పాపులేషన్ తిరుగుతారు అన్నటువంటి దాంతో చేస్తున్నప్పుడు మనం ఒక చర్చ ద్వారా ఒక సూచన చేయాలి. ఒకవేళ ప్రభుత్వము ఏమిచ్చింది, మీరు ఎఫిడవిట్ దాఖలు చేయండి అన్నారు. పరీక్ష పెట్టేట్టయితే
క్లాస్ రూమ్ లో 15 నుంచి 20 మందిని మేము 5 అడుగుల గ్యాప్ తో మెయింటైన్ చేయాలి. ఇవేవో వాళ్ళు పెట్టారు. వాళ్ళు అడిగింది ఏంటి, వీళ్ళ ప్రాణాలకు మీరు భద్రత వహిస్తారా చేయరా అన్నటువంటి ఒక లేకపోతే ఎవరైనా ఏదైనా రిస్క్ జరిగితే మీరే బాధ్యత తీసుకుంటారా అని అడిగింది. ఒక విద్యా సంస్థల ప్రతినిధిగా నేననేటువంటి మాట ఏంటంటే, ఇవాళ 16 లక్షల మంది విద్యార్థుల్ని మన సత్యనారాయణ గారి చేతులు దండం పెట్టి అయ్యా మీరు ఇదేంటి మొండితనానికి పోకుండా ప్రమోషన్ చేయమన్నా కూడా ఓ విద్యా సంస్థలుగా మనం అందరం కలిసి ఓ సూచన చేయాలి. ఒకవేళ పరీక్షలు కనుక క్యాన్సిల్ అయితే విద్యారంగంలో ఉన్నటువంటి వాళ్ళతో వీళ్ళని ఎలా ప్రమోట్ చేయాలి. ఎందుకంటే సిబిఎస్ఈ ఒక పద్ధతిలో వెళ్ళింది, 30-30-40 అనే పద్ధతిలో వెళ్ళింది. ఇలానే ఇవాళ కనుక మనం ఇంటర్మీడియట్ లోకి వెళ్తే, ఇంటర్మీడియట్ లో ఏ పరీక్ష జరిగినా అంటే సీనియర్ ఇంటర్ అయితే ఫస్ట్ ఇంటర్ కి సంబంధించిన మార్కులు మాత్రమే వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఆ మార్కులు కూడా ఏం చేశారు వాళ్ళు, కరోనా వల్ల ఎవరైతే ఎగ్జామినేషన్ ఫెయిల్ అయ్యారో, వాళ్ళు ఎగ్జామినేషన్ కి అటెండ్ కాలేదో వాళ్ళని ఏం చేశారు, మీరు పరీక్ష ఫీజు కనుక కట్టినట్లయితే మీరు ప్రమోట్ అయినట్టే, పాస్ అయినట్టే అని చెప్పన్నాను. గత సంవత్సరం మీ అందరికి ఐడియా ఉంటుందని. రెండో మాట ఏమన్నారంటే నో బెటర్మెంట్ అన్నారు. బెటర్మెంట్ కి సంబంధం లేదు, ఇంకా మళ్ళీ పరీక్ష రాసేటువంటి అవకాశం లేదు. ఇప్పుడు 10th క్లాస్ ఉంది, ఏ ప్రామాణికం చెబుతాం మనం. ఇప్పుడు FA1 FA2 ఇప్పుడు రీసెంట్ గా వాళ్ళు మార్క్స్ ప్రమోషన్లు అంటే గవర్నమెంట్ కూడా ప్యారలల్ గానే ఆలోచిస్తుంది. ఒకవేళ పరీక్ష నిర్వహించలేకపోతే 10వ తరగతిలో FA1 అంటే ఫార్మేటివ్ అసెస్మెంట్ అని 1, 2 అని 2 మార్కుల్ని అప్లోడ్ చేయమంది. ఎప్పుడైతే అప్లోడింగ్ ఆఫ్ మార్క్స్ జరిగిందో దీంట్లో గతంలో 154 రోజులు స్కూల్ జరిగినప్పటికీ కూడా గవర్నమెంట్ ఏం చేసిందంటే ఆఫ్లైన్ ఆన్లైన్ లేకపోతే అసలు స్కూల్కి అటెండ్ కానటువంటి వాళ్ళు. మరి దీంట్లో ఏ ప్రామాణికంతో మనం వాళ్ళకి ప్రమోషన్ చేస్తాము. ఇవాళ గౌరవ మన రాష్ట్ర అడ్వకేట్ కూడా అదే విషయం చెప్పారండి. ICSE CBSEకి ఇంటర్నల్ మార్క్స్ మీద నియంత్రణ ఉంది, వాటి మీద అబ్జర్వేషన్ ఉంది, కానీ స్టేట్ బోర్డులో లేదు. ఇప్పుడు నేను మొదల నుంచి చెప్పేటువంటి వాటంటే ఎవరికి వాళ్ళు వాళ్ళ యొక్క వాదంతో ఇది రిస్క్ నిజంగా చెప్పాలంటే పేరెంట్స్ మీతో ఎంతమంది మాట్లాడతారో తెలియదు, కానీ పేరెంట్ని కానీ విద్యార్థులు కానీ డైరెక్ట్ గా ఫేస్ చేసేది ఒక విద్యా సంస్థ నడుపుతున్నాగా మేము. వాళ్ళు నిజంగా ఎంత ఒత్తిడి ఉంటే అంతకు మించిన ఒత్తిడి విద్యా సంస్థ నడుపుతున్నగా మాకుంటుంది. ఎందుకంటే ఏప్రిల్ 19వ తేదీన ఎగ్జామినేషన్ స్కూల్ మూసేశారు. ఆ తర్వాత ప్రీ ఫైనల్స్ ఎగ్జామినేషన్ ఆన్లైన్ లో పెట్టారు. ఇప్పుడు ఇంకో ఎగ్జామినేషన్ పెట్టాలా వద్దా అంటే పేరెంట్ ఎవరైనా మా దగ్గరికి వస్తే ఉంటే అమ్మ సుప్రీంకోర్టులో ఏదో ఉంది లేదా ఇంకోటి ఉంది, జూలై 26వ తారీఖు దగ్గర నుంచి ఆగస్టు 2వ తారీఖు దాకా ఎగ్జామినేషన్ పెడతానన్నది స్టేట్ గవర్నమెంట్ ఇచ్చింది. జూలై 7వ తారీఖున ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ పెడతానని చెప్పింది. అంటే ఇవన్నీ ఏంటంటే ఒక కామన్ వేదిక మీదకి తీసుకొచ్చి నిజంగానే మన పరీక్ష ఆపేసినట్లయితే ఒక సూచన చేద్దాం ప్రభుత్వానికి. మీరు ఎంతసేపు ఉంటున్నారు, పరీక్ష ఆపండి, మొండితనాన్ని వేరండి, ఇదంటే ప్రజల్ని రక్షించండి, రైట్. ఇవన్నీ ఏది కాదనలేటువంటి ఒత్తిడి అన్నది ఉన్నది కరెక్ట్, ఏది కాను. కానీ దీనికి కాయిన్కి సెకండ్ సైడ్ ఆలోచిద్దాం. కాయిన్కి సెకండ్ సైడ్ ఏంటి, ఒకవేళ పరీక్ష ఆపితే ఇప్పుడు CBSE వాళ్ళకి ఒక బోర్డు ఉంది లేకపోతే ఇంకోటి ఉంది, మనది అంటే చంద్రశేఖర్ గారు అంటే మీరు చాలా యాంపిల్ టైం తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశారు మా అందరికీ. ఆగండి సాగర్ గారు, ఒక్క నిమిషం ఆగండి. యాంపిల్ టైం తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశారు మా అందరికీ. కాయిన్కి వన్ సైడ్ ఏమో ఈ ఆందోళనలు ఇవి ఒకవేళ రద్దు చేస్తే ఎలా, రద్దు చేస్తే మంచిదా ఇది చెప్తారు. కాయిన్కి రెండో సైడు ఒకవేళ రద్దు చేస్తే ఏ ఫార్ములా తీసుకోవాలి అనేది ఆలోచించాలి ఏదో చెప్తున్నారు. కాయిన్కి రెండో సైడ్ అంటూ లేదండి, ఇక్కడ ప్రాణమే. దయచేసి అర్థం చేసుకోండి. ద ఓన్లీ సెకండ్ సైడ్ ఉన్నది ఒకటే, ప్రాణం. ఇవాళ పిల్లలు దయచేసి సార్, ఇంతకు ముందు కూడా మీరు చర్చలో పాల్గొన్నారు గతంలో. పేరెంట్స్ ఇవాళ భయపడుతున్నది, టెన్షన్ ఒత్తిడికి లోనవుతున్నది పిల్లల ప్రాణాల కోసమే. అసలు ప్రాణాలు పోవు అంటే ఎవరు పట్టించుకోరు కదండి. ప్రాణాలు పోవని గ్యారంటీ ఇవ్వండి అందరు కలిసి. ఎగ్జామ్స్ గురించి మర్చిపోదాం, కాసేపు ఎగ్జామ్స్ గురించి మర్చిపోదాం సార్. ప్రాణాలు పోవు అని ఒక గ్యారంటీ ఇవ్వండి. ఇప్పుడు మామూలుగా ఎగ్జామ్స్ మేము చదువుకున్నాం, ఎగ్జామ్ రాసాం, మీరు ఎగ్జామ్స్ పెట్టారు కదా. ఎగ్జామ్స్ ఎప్పుడూ కూడా అభ్యర్థికి మధ్యలో 2 అడుగులు 3 అడుగులు గ్యాప్ ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది. అలాంటిది ఇప్పుడు 6 అడుగులు మన కరోనా ప్రోటోకాల్ ప్రకారం 6 ఫీట్ ఉండాలి.
మన దగ్గరున్న గదులు సరిపోతాయా? తీసుకెళ్లి చెట్ల కింద, రోడ్ల మీద, పుట్ల మీద, గుట్ల మీద కూర్చోబెట్టి రాయిస్తామా? వాళ్ళకి సెక్యూరిటీ ఏంటి? ఎలాంటి వాటర్ ప్రొవైడ్ చేస్తారు? మీరు ఎంతమంది డాక్టర్లను పెడతారు? శానిటైజేషన్ చేస్తారా? టాయిలెట్స్ అన్నీ నీట్గా మెయింటైన్ చేస్తారా? తెలీదు. మీరు అంటారు, మీరు లాస్ట్ టైం నా డిబేట్లో ఉన్నప్పుడు కూడా బ్రహ్మాండంగా చేస్తామన్నారు. మన దగ్గరున్న ప్రైవేటు స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ ఎలా ఉంటాయో మనకు తెలుసా? అన్నీ ఒకలాగా లేవండి. ఉండవండి, కరెక్ట్ అండి, అది వాస్తవం. మరి అలాంటప్పుడు అసలు కాయిన్కి రెండో సైడ్ అనే ఆలోచనే బూతు. కాయిన్కి రెండో సైడ్ అనే ఆలోచనే బూతు. కాయిన్కి ఒక సైడు బతుకు, రెండో సైడు చావు. బతుకు గురించి ఆలోచిస్తారా, చావు గురించి ఆలోచిస్తారా చెప్పండి. సత్యనారాయణ గారు, సత్య గారు ప్లీజ్. సత్య గారు మ్యూట్లో ఉన్నారు. ఒక చిన్న రిక్వెస్ట్ అండి చంద్రశేఖర్ గారికి, ఎందుకంటే ఆయన చెప్పింది చాలా మంచి వివరాలు చెప్పారు విద్యార్థుల తరపుని. ఎందుకంటే ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ రన్ చేసే వాళ్ళు ఎప్పుడు కూడా ఆ డిసిప్లిన్ ఫాలో అవడానికి ట్రై చేస్తారు. నేనేం చెప్తున్నాను, 21 స్టేట్స్ క్యాన్సిల్ చేసినాయి కదా, ఆ స్టేట్స్ లో కూడా ICSE ఉంది, స్టేట్ బోర్డ్స్ ఉన్నాయి. ఆ 21 స్టేట్స్ ఏం చేస్తున్నదని చూసుకొని అదే మనం ఫాలో అవ్వాలండి. నలుగురితో నారాయణ, ఎందుకంటే 21 స్టేట్లు వాళ్ళ స్టేట్ బోర్డులు ఉన్నాయి. వాళ్ళ దగ్గర కూడా 46,000 50,000. మిగతా స్టేట్లన్నీ చిన్నవి కాదండి. ఉత్తరప్రదేశ్, కర్ణాటక, గుజరాత్, రాజస్థాన్ ఇవి చిన్న స్టేట్లు కాదు కదా. ఆ స్టేట్ లో ఉన్నాయి కదా. పైగా రాష్ట్రాలన్నీ రాజధాని ఉన్న రాష్ట్రాలు. అవును. అంటే కాదండి, పైగా రాష్ట్రాలన్నీ రాజధాని ఉన్న రాష్ట్రాలని ఎందుకన్నానంటే ఆ రాష్ట్రాలన్నీ తలకాయ ఉన్న రాష్ట్రాలని. దీంట్లో సార్ సత్యనారాయణ గారు, నేను రద్దును వ్యతిరేకించటం లేదు. మన చర్చలో కూడా ఎలాంటి చర్చ జరగాలి అంటే దానికి ఆల్టర్నేట్ ఏంటి అని చెప్పమంటుంటే వెంకటకృష్ణ గారు ఆల్టర్నేట్ చావే అంటున్నారు. ఆల్టర్నేట్ చావు కాదండి ఎప్పుడు కూడా. ఎందుకంటే ఒక విద్యార్థి భవిష్యత్తు గురించి అయ్యా ఇవాళ ఎగ్జామినేషన్స్ క్యాన్సిల్ చేసినప్పుడు ఇలా నిన్ను ప్రమోట్ చేస్తారన్నప్పుడు రేపొద్దున ఇదే థర్డ్ వేవో లేకపోతే ఫోర్త్ వేవో లేకపోతే ఇంకో వేరియంట్ వచ్చినప్పుడు చంద్రశేఖర్ గారు ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే, ఒక్కొక్కసారి మనోభావాలు ఎలా ఉంటాయంటే, తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు టాప్ టు బాటం కింది స్థాయి నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ PhDల వరకు ఒక విద్యా సంవత్సరాన్ని కోల్పోయారు. అయినా సరే తెలంగాణ కోసం మా సంవత్సరం పోయినా పర్వాలేదు అనే స్థాయిలో ఉద్యమం జరిగింది. అది ఒక దాన్ని ప్రాణంగా భావించారు తెలంగాణ ఉద్యమాన్ని. ఇక్కడ స్కూల్స్, ఇక్కడ విద్యార్థులు, టీచర్లు. ఇవాళ కరోనా ప్రాణం మీదకి వచ్చింది కాబట్టి 20 రాష్ట్రాలకు పైగా రద్దు చేస్తే అక్కడ లేని ఆలోచనలు, వాళ్ళకి రాని ఆలోచనలు మన ప్రభుత్వానికి వస్తున్నాయి. అది ఒక్క నిమిషం. ఈ ప్రైవేట్ స్కూల్స్ యొక్క అసోసియేషన్ లీగల్ అడ్వైజర్గా ఉన్న శ్రీ విజయ్ గారు లైన్లో ఉన్నారు. ఒకసారి వారితో కూడా మాట్లాడదాం. శ్రీ విజయ్ గారు నమస్కారం. విజయ్ గారు గుడ్ ఈవినింగ్ సార్. వెంకటకృష్ణ గారు గుడ్ ఈవినింగ్. లాస్ట్ టైం మీరు నా డిబేట్లో ఉన్నప్పుడు మనం గవర్నమెంట్కి ఒక రిక్వెస్ట్ చేసే ప్రయత్నం చేశాం. ఇది మంచిది కాదు, రద్దుకు వెళ్ళడం మంచిది. ఇప్పటికే చాలా విద్యార్థులు ఆందోళన చెందుతున్న, ఆ రోజు కొంతమంది విద్యార్థుల అమ్మాయిలతో కూడా నేను మా డిబేట్లో మాట్లాడించాను. బట్ ప్రభుత్వం తన ఆలోచన మార్చుకోలేదు. చివరికి వాళ్ళ సుప్రీంకోర్టు ఏం చెప్పిందో మీ దృష్టికి వచ్చింది. ఇప్పుడు కూడా ప్రభుత్వం తన మొండి పట్టు వీడట్లేదు అనే సిగ్నల్సే వస్తున్నాయి మనకి. సో మీ ఒపీనియన్ ఏం చెప్తారు స్ట్రైట్ గా ఒకటే పాయింట్ చెప్తాను సార్. ఇప్పుడు కూడా గవర్నమెంట్ లాస్ట్ డిబేట్ లో మీరు కండక్ట్ చేసిన డిబేట్ లో కూడా మనం అడిగింది ఏంటంటే స్టేక్ హోల్డర్స్ తాలూకు ఒపీనియన్ తీసుకోమన్నాము. ఎవరైతే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారో టీచర్స్ కానివ్వండి, లేకపోతే ఎగ్జామ్ పంపించేటువంటి పేరెంట్స్, పిల్లలు పంపించే పేరెంట్స్, స్టూడెంట్స్, ఏదైతే ABN కానీ లేకపోతే ఇతర ఛానల్స్ ఎవరైనా కూడా సోషల్ మీడియా తరఫున ఈ ఒపీనియన్ కలెక్ట్ చేసిన ప్రయత్నం మీరు చేస్తున్నారు. మేము రిక్వెస్ట్ చేసేది గవర్నమెంట్ ఇప్పటివరకు ఆ కన్సిడరేషన్ లో లేదు. ఎంతసేపు వాళ్ళు పొలిటికల్ స్ట్రాటజీలో వెళ్తా ఉన్నారు తప్ప ఇది మీరు ఇందాక చెప్పారు పాయింట్ అదర్ సైడ్ ఇట్ ఈస్ ద డెత్ ఆఫ్ ఎ చైల్డ్. కరెక్టా కాదా? ఎస్, ఎగ్జాక్ట్లీ 100% కరెక్ట్. ఇట్ ఈస్ జస్ట్ నాట్. ఇది ఓపెన్ గా చెప్పాలనుకుంటే పిల్లల తాలూకా జీవితాలతో ప్రాణాలతో చెలగాటం ఆడుకునేటువంటి పరిస్థితి. ప్రభుత్వం ఇంత తాత్సారం చేయవలసిన అవసరం లేదు. మిగతా రాష్ట్రాలు ఈవెన్ CBSE బోర్డు కూడా ఎగ్జామినేషన్స్ రద్దు చేసినటువంటి నేపథ్యంలో గవర్నమెంట్ ఈ పాటికే నిర్ణయం తీసుకుని ఉండాలి. ఇది డిలే చేయటం వల్ల సార్ నిజంగా చెప్తున్నాను, ఈవేళ మనందరికి డిబేట్ లో ఉన్నాము,
ఇవన్నీ పక్కన పెడితే నేను ఇవాళ చెప్తున్నాను సార్, ఎంత మంది స్టూడెంట్స్ మానసికంగా నలిగిపోతున్నారు అనేటువంటి విషయం ఈ రోజు రాష్ట్ర విద్యాశాఖ గమనించకపోవటం అనేది చాలా దారుణం సార్. ఇది విద్యార్థుల తాలూకా మానసిక ఒత్తిడికి సంబంధించి విద్యార్థుల తాలూకా మనోభావాలకి వాళ్ళు ఇంటర్నల్ గా ఇప్పుడు ఎగ్జామ్ జరుగుతుందా లేదా, లిటరల్ గా వాళ్ళు సైకలాజికల్ గా దే ఆర్ స్ట్రగ్లింగ్ ఎ లాట్. దీన్ని గవర్నమెంట్ కన్సిడర్ చేయకపోవటం అనేటువంటిది చాలా అబ్జర్వ్ చేయవలసింది. అందుకనే సుప్రీంకోర్టు కూడా ఎందుకు అంత వైది సుప్రీంకోర్టు హెస్ టేకెన్ ఇట్ కాగ్నిజెన్స్, ఇంత సీరియస్ గా ఎందుకు తీసుకుంది? ఆ సుప్రీంకోర్టు తీసుకుంది కేవలం రాష్ట్ర ప్రభుత్వాల గురించో లేకపోతే విద్యాశాఖల గురించో కాదండి. సుప్రీంకోర్టు తీసుకున్నది ఏంటంటే అల్టిమేట్లీ ది లైఫ్ ఆఫ్ ది చైల్డ్, దానికోసం తీసుకుంది. అండ్ ఇంకొకటి సార్, మార్చి 19వ తారీఖున అకాడమిక్ ఇయర్ క్లోజ్ చేస్తున్నామని విద్యాశాఖ మంత్రి గారు ఒక ప్రెస్ మీట్ ద్వారా తెలియజేశారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 10th క్లాస్ పిల్లోడు కానీ ఇంటర్మీడియట్ పిల్లోడు ఎవరైనా కానీ ఇంట్లో ఉన్నారు. ఏప్రిల్ 19 మార్చి 19 కాదు, ఏప్రిల్ 19. హౌ కెన్ యూ ఎక్స్పెక్ట్ ఎ చైల్డ్ టు రైట్ ఎగ్జామినేషన్ ఆఫ్టర్ సచ్ ఎ లాంగ్ గ్యాప్? టీచర్ కి పిల్లోడికి వచ్చిన మార్చి 19 నుంచి జూన్ 6 అన్నారు, క్యాన్సిల్ చేశారు. అగైన్ మళ్ళీ ఇంత లాంగ్ గ్యాప్ తర్వాత నువ్వు ఎలా ఎగ్జామినేషన్ పెడదాం అనేటువంటి ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎక్కడి నుంచి వచ్చినాయో నాకు అర్థం కావట్లేదు సార్. ఏమో మరి కాన్ఫిడెన్స్ అనుకోవాలో దాన్ని, లేకపోతే అంతేలేండి కాన్ఫిడెన్స్ అయి ఉంటుంది. ఎందుకంటే ప్రతి విషయంలోనూ అలాగే కాన్ఫిడెన్స్గా వెళుతున్నారు, కాన్ఫిడెన్స్తో వెళుతున్నారు. అదేమో ఇగో ఇప్పుడు సుప్రీంకోర్టు వాళ్ళు ఏమైందో అదే జరుగుతుంది. అదేమంటే మళ్ళీ ఎవరి మీద పడే పరిస్థితి. హైకోర్టులో కూడా మేము వేసిన పిటిషన్స్ ఉన్నాయి. నేను ఒక 3 పిటిషన్లు వేసాను. ఈ రోజు కూడా ఒకటి వచ్చింది. వీళ్ళందరూ ఏంటంటే ఓన్లీ బికాస్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్ ఏదైతే సుప్రీం కోర్టు ఇప్పుడు తీసుకుందో ఆ సుప్రీం కోర్టు తాలూకా కన్సిడరేషన్ మీద ఈ రోజు హైకోర్టులో కూడా వాయిదాలు జరుగుతా ఉన్నాయి. 28th వరకు వీ హావ్ టు వెయిట్. రైట్, ఒక్క నిమిషం విజయ్ గారు, ఒక్క నిమిషం. సాగర్ గారు, ఇప్పుడు అంటే చంద్రశేఖర్ గారు చెప్పిన దాంట్లో ఒక పాయింట్ ఉంది. దీనికి కరోనా బ్యాచ్ అని ఈ బ్యాచ్కి కరోనా బ్యాచ్గా ఒక ఇమేజ్ పడుతుంది, ఆల్ పాస్ అనే ఒక ఇమేజ్ ఒకటి పడుతుంది అనేది ఒకటి ఉంది. యా, డెఫినెట్గా ఈ ఏడాది పాస్ అవుట్లందరినీ కూడా కరోనా బ్యాచ్ అంటారు అనేది పిల్లలు కూడా చర్చించుకుంటున్నారు. ఇళ్లలో పిల్లలు కూడా ఇట్లా అనుకుంటారని. ఎస్, అనుకుంటారు. అది ఆంధ్రప్రదేశ్లోనే అనుకోరు. నాకు బాగా గుర్తుంది, నాదెళ్ల భాస్కరరావు ముఖ్యమంత్రి అయినప్పుడు ఆ నెల రోజుల్లో 10వ తరగతి పిల్లలకి 3 మార్కులు పెంచారు. గ్రేస్ మార్కులు 3 మార్కులు పెంచితే చాలా మంది పాస్ అయ్యారు. మా ఇంటి పక్కన 3 ఫెయిల్ అయిన వాళ్ళు ఆ 3 మార్కులతో 3 పాస్ అయ్యారు. బ్రహ్మానంద రెడ్డి గారి టైంలో 8th, 9th, 10th ఎగ్జామినేషన్ తీసేసి డైరెక్ట్ 10th పెట్టారు. ఇప్పుడు వాళ్ళని ఆ 3 మేము ఇప్పటికీ ఆట పట్టిస్తుంటాం, నాదెళ్ల భాస్కరరావు బ్యాచ్ అని ఉంటది. కానీ ఇక్కడ ఒక్కరికి 3, 2 కాదు కదా, టోటల్ సిస్టమే అలా అయిపోయింది కదా. మొత్తం దేశం మొత్తం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, బీజేపీ వాళ్ళ భాషలో చెప్పాలంటే అటక్ నుంచి కటక్ వరకు మొత్తం ఒకటే కదా. ఒక ఆంధ్రప్రదేశ్కైనా ఆ బాధ సాగర్జీ? ఎందుకు ఈ రకమైన దాన్ని ఏమనాలో ఒక రకమైన మొండి వాదన? వెంకటకృష్ణ గారు, మీరు చెప్పిన దానితో పాటు ఇంకో 3-4 నేను ఉదాహరణలు చెప్తాను. తొందరగా 1925లో ప్లేగ్ వ్యాధి వచ్చి దేశంలో మొత్తం విద్యా వ్యవస్థ ఆ సంవత్సరం అబాలిష్ అయింది. 1947లో దేశానికి స్వాతంత్రం వచ్చిందని చెప్పేసి ఆ సంవత్సరం విద్యా వ్యవస్థను అబాలిష్ చేశారు. 1948లో పాకిస్తాన్ యుద్ధం వచ్చింది కాబట్టి ఆ సంవత్సరం విద్యా వ్యవస్థను అబాలిష్ చేశారు. 1962లో అబాలిష్ చేశారు చైనాతో వారు. 1977లో పాకిస్తాన్ తో వారు వచ్చి అబాలిష్ చేశారు. 2020 సంవత్సరంలో గత సంవత్సరం 2020 సంవత్సరంలో కరోనాతో మొత్తం భారతదేశం మొత్తం అబాలిష్ చేశారు. నేను చెప్పిన 6 ఉదాహరణలో కూడా అప్పుడు వీళ్ళందరూ కూడా అప్పుడు ఆ స్థానిక అప్పటి పరిస్థితులు అనుగుణంగా వాళ్ళందరూ కరోనా పాస్ లాగానే యుద్ధం పాసో లేకపోతే ప్లేగు పాసో లేకపోతే ఇంకో పాస్ అయినారు. వాళ్ళు సపరేట్ సర్టిఫికేట్లు ఉన్నాయి. వాళ్ళు సపరేట్ గా మళ్ళీ ఆ విద్యా వ్యవస్థకి సంబంధించినటువంటి ఒక ఆర్డినెన్స్ కూడా జారీ చేసింది కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు. దాన్ని కూడా మనం మర్చిపోకూడదు. ఇంకోటి ఏంటంటే చంద్రశేఖర్ గారు చెప్పిన దాంట్లో విద్యా సంవత్సరం పాస్ అయింది, అఫీషియల్ గా స్టార్ట్ అయింది గత సంవత్సరం 10th క్లాస్ పిల్లలకు 18/11/2020 సంవత్సరం స్టార్ట్ అయ్యి 19/4/2020 సంవత్సరంలో 21 సంవత్సరంలో ఎండింగ్ అయిందంటే 4.5 నెలల క్లాసులు జరిగినాయి. ప్రైవేట్ కాలేజీ వాళ్ళు అనఫీషియల్ గా నేను డేట్లతో సహా చెప్తున్నా, అనఫీషియల్ గా వీళ్ళు క్లాసులు జరిపించేసి మొత్తం పోర్షన్ అయిపోయిందని చెప్పి 150 రోజులు 200 రోజులు చెప్పి లెక్క చెప్తున్నారు. తప్పది. రెండో విషయం ఇంటర్మీడియట్ నేను చెప్తాను. అదే సార్, 2 నవంబర్ నుంచి ఏప్రిల్ వరకు. అవును సార్, మీరు 150 రోజులు అన్నారుగా.
అట్లాగే ఇంటర్మీడియట్ వరకు వచ్చేసరికి ఇంటర్మీడియట్ కి జనవరి 2021 నుంచి ఏప్రిల్ 16 తారీఖు వరకు జరిగినాయి. కేవలం ప్రైవేట్ కాలేజీలు మాత్రమే అడ్మిషన్ చేసుకున్న వాళ్ళు 150 రోజులు 200 రోజులు పోర్షన్ కంప్లీట్ చేశారు. మరి గవర్నమెంట్ కాలేజీలో గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న విద్యార్థుల పరిస్థితి ఏంటి? వాళ్ళకి పోర్షన్ కంప్లీట్ అయిందా? ఎవరికి పోర్షన్ కంప్లీట్ అయిందంటే ఎవరికి డబ్బులు ఉందో, ఎవరు డబ్బు కట్టారో, ఎవరు చదివించుకున్నారో వాళ్ళకి పోర్షన్ కంప్లీట్ అయింది. మరి విద్యార్థులు అంటే అందరూ సమానం కదా, అందరూ సమానమైనప్పుడు మరి అందరికీ మనం సమానంగానే మాట్లాడాలి కదా మీడియాలో కూర్చున్నప్పుడు. సో ఇది మనం ఏంటంటే ప్రైవేట్ అదే మొదట్లో చెప్పాను కదండి, నేను అదే చెప్పాను ఇంటర్మీడియట్ 10th క్లాస్ సిలబస్ రెడ్యూస్ అయిపోయింది. రెడ్యూస్ చేసేసిన తర్వాత కూడా మీరు ఇంత మొండు పట్టుదల ఎందుకు మేము అదే మాట్లాడుతున్నాం. ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్ కొంతమంది ఎగ్జామ్ పెట్టి పిల్లలు మళ్ళీ అకాడమిక్ ఇయర్ వచ్చింది కాబట్టి జాయిన్ చేసుకోవాలని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్నారో వాళ్ళ మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళ మాటలు పట్టించుకుంటే ఏమవుతుందంటే మొత్తం విద్యార్థులందరికీ కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో మనం బ్రాడ్ స్పెక్ట్రమ్ లో మాట్లాడుకునేటప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒక ప్రధానమంత్రి అధ్యక్షతన జరిగినటువంటి మీటింగ్ లో ఈ దేశ పిల్లలు, ఆయన చెప్పింది ఒకటే, ప్రధానమంత్రి కాదు, ఈ రోజు పిల్లలు రేపు దేశ భవిష్యత్తు అని ఒక మాట అన్నాడు. అంటే రేపటి భవిష్యత్తులో మనం ప్రాణాలతో చెలగాట మాటం అనేది తప్పు. రెండోది ఏంటంటే ఈ రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే ప్రధానమంత్రి గారు ఆ నిర్ణయం తీసుకున్నారో ఆ రోజు వెంటనే రాజస్థాన్ గవర్నమెంట్ చేసింది, హర్యానా గవర్నమెంట్ చేసింది, పంజాబ్ గవర్నమెంట్ చేసింది. విత్ ఇన్ 1 hour 2 hours లో స్టేట్మెంట్స్ రిలీజ్ చేసేసారు వాళ్ళు. ఆ ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి సిబిఎస్ఈ బోర్డు తక్కువ ఎక్కువ అనేది పక్కన పెట్టేస్తే ప్రధానమంత్రి స్థాయిలో జరిగినటువంటి మీటింగు, ప్రధానమంత్రి స్థాయిలో కేంద్ర మంత్రులు కూర్చొని, ప్రధానమంత్రి స్థాయిలో కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు కూర్చొని ఒక నిర్ణయం ప్రకటించిన తర్వాత అదే నిర్ణయము భారతదేశం అంతా ఫాలో అవ్వకుండా ఈ మొండి నిర్ణయాలు ఏంటి? భారతదేశంలో ఉన్న పిల్లలందరికీ కూడా కరోనా సర్టిఫికెట్లే వస్తాయి. గత సంవత్సరం వచ్చి ఉంటది, ఈ సంవత్సరం వస్తుంది, 3rd వేవ్ 4th వేవ్ వస్తే రేపటి సంవత్సరం కూడా వస్తుంది. అయితే సర్టిఫికెట్ లో మనకు కరోనా ఉంది కదా అని చెప్పేసి మన ప్రాణాలను, పిల్లలను, తల్లిదండ్రులను, లాంటి ఇంట్లో ఉన్న ముసలులను ప్రాణాలు పలంగా పెడతామా? విద్యా సంవత్సరంలో ఒక విద్యా సంవత్సరంలో ఒక సంవత్సరం పెద్ద నష్టమేం లేదు కదా ఇక్కడ. సాగర్ ఒక్క నిమిషం శ్రవణ్ కుమార్ గారు, ఇక్కడ సెకండ్ వేవ్ అనుభవాలు ఉన్నాయి. ఇందాక నేను చెప్పాను బ్రేక్ ముందు, సెకండ్ వేవ్ వచ్చింది స్కూల్స్ నుంచే ప్రధానంగా ఎక్కువ స్ప్రెడ్ అయింది. ఎంతోమంది టీచర్లు, ఫస్ట్ టీచర్లు, విద్యార్థుల ద్వారా పేరెంట్స్, ఇట్లా స్ప్రెడ్ అయింది. అది ఆ పేరెంట్స్ ఆ ఇంటి పక్కన ఇవే కదా జరిగింది. ఒక్క నిమిషం చంద్రశేఖర్ గారు, కాదా నేను చెప్పేది కరెక్ట్ కాదా? స్కూల్స్ ద్వారా కాదా వచ్చింది? దాని గురించి అదే కదా, అదైతే ఓకే కదా, అదైతే ఓకే కదా. సో అలాంటి సిచ్యువేషన్లో ఇప్పుడు మళ్ళీ స్కూల్స్ తెరుస్తామంటే వచ్చే 3rd వేవ్ పూర్తిగా పిల్లల్ని ఫోకస్ చేస్తూ వస్తోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు? ఇమీడియట్గా రాష్ట్రంలో 3 ఎక్స్క్లూజివ్ చిల్డ్రన్ హాస్పిటల్స్ నిర్మించాలి. వైజాగ్లో 1, విజయవాడ, గుంటూరులో 1, తిరుపతిలో 1, ఒక్కొక్కటి 180 కోట్లు ఇమ్మీడియట్గా టేకప్ చేయండి. కరోనా 3rd వేవ్ పిల్లలకే ఎక్కువ ప్రభావం ఉంటుందంటున్నారు కాబట్టి 3 హాస్పిటల్స్ ఎక్స్క్లూజివ్గా పిల్లల కోసం కట్టండి. ప్రతి జిల్లా హాస్పిటల్స్లో 100 బెడ్స్ పిల్లల కోసం కేటాయించాల్సిందే. అవి కూడా ఏమైనా రిపేర్ ఉంటే చేసి బ్రహ్మాండంగా ఉండాలి, రెడీగా ఉండాలి. అవసరమైన స్టాఫ్ను కూడా పెట్టండి అని ఆ ముఖ్యమంత్రి, ఈ ముఖ్యమంత్రి దేశం మొత్తం రెడీ అవుతుంటే ఒకవైపు వాళ్ళే చేస్తారు, ఇంకోవైపు స్కూల్స్ని ఈ రకంగా చేస్తామనడం ఏ రకంగా అంటే ఇదేంటో మరి సింక్ అవ్వట్లా వాళ్ళ ఆలోచన, ఒక ఆలోచనకి ఇంకొక ఆలోచనకి. శ్రవణ్ గారు. వెంకటకృష్ణ గారు, జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన పంతం నెరవేరాలి. ప్రైవేట్ స్కూల్స్కి వాళ్ళ ఫీజులు కావాలి, కాలేజీలు నడపాలి, స్కూల్స్ నడపాలి. ఇప్పుడు రేపొద్దున ఎగ్జామ్స్కి పెడితే హాల్ టికెట్ల కోసం నాకు తెలిసి చాలామంది పేరెంట్స్ డ్యూస్ ఉన్నారు. ఎందుకంటే హాల్ టికెట్ల కోసం వాళ్ళు స్కూళ్ళు జరగటం లేదు కాబట్టి కరోనాలో ఉపాధి లేక ఎవరు కూడా ప్రైవేట్ స్కూల్స్కి ఫీజులు కట్టలా. ఇప్పుడు అక్కడ ఎవరైతే ప్రైవేట్ స్కూల్స్ సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళు ఇప్పుడు ఎగ్జామ్స్ పెడితే ఈ పిల్లలందరి చేత హాల్ టికెట్లు ఇస్తే తప్ప ఫీజులు కడితే తప్ప హాల్ టికెట్లు ఇవ్వమని చెప్పి వాళ్ళందరి దగ్గర నుంచి మొత్తం ఫీజులు కలెక్ట్ చేసి ఇప్పుడు వాళ్ళ జేబులు నింపుకొని ఆ ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళ ఫీజుల కోసం, వాళ్ళ ఉపాధి కోసం, వాళ్ళ ప్రాఫిటబిలిటీ కోసం వాళ్ళు ఆలోచిస్తున్నారు. గవర్నమెంట్ ఏమో ఆయన పంతం కోసం ఆయన ఆలోచిస్తున్నారు. ప్రజల గురించి ఆలోచించేది ఎవరు వెంకటకృష్ణ గారు? సెకండ్ వేవ్ వస్తుందని ఈజ్ ఎనీబడి యాంటిసిపేటెడ్? ఏదో మెడికల్గా చెప్తున్నారు, బట్ ఫస్ట్ వేవ్ అయిపోయిన వెంటనే ఇమీడియట్గా మనం అందరం కూడా సపోర్ట్ చేసాం, పిల్లలందరినీ స్కూల్కి పంపించాం, కోఆపరేషన్ చేసాం, కాలేజీలు నడవడానికి, స్కూల్ నడవడానికి సపోర్ట్ చేసాం. అనుకోకుండా దురదృష్టవశాత్తు సెకండ్ వేవ్ తీవ్ర రూపం దాల్చింది. నోబడీ ఈజ్ ఎక్స్పెక్టెడ్
ఈ పాండమిక్ సిచ్యువేషన్లో సెకండ్ వేవ్ వస్తుందని. అవును. సెకండ్ వేవ్లో దురదృష్టకర పరిస్థితుల్లో ప్రాణాలు లక్షల కొద్ది పోతుంటే సో అందరం ఇళ్లకు పరిమితమైన పరిస్థితి. ఇప్పుడు ఇళ్లకు పరిమితమైన పరిస్థితుల్లో 50% అయింది, 60% సిలబస్ అయింది, 90% సిలబస్ అయింది. ఎక్కడ సిలబస్ అయిందండి? మీ ప్రైవేట్ స్కూల్స్ ఫీజులు పోతున్నాయని మీ ప్రాఫిటబిలిటీని పెంచుకోవడానికి ప్రజల మీద విద్యార్థుల మీద వాళ్ళ స్కూల్స్ ఎగ్జామ్స్ పెట్టాలనే డెసిషన్ ఎట్లా అది సపోర్ట్ చేస్తారండి? అది ఏ విధంగా సపోర్ట్ చేస్తారు? తల్లిదండ్రులు దానికి కూడా తల్లిదండ్రులు బాధపట్ల ఆన్లైన్ క్లాసుల పేరుతో ఫీజులు కట్టించుకున్నారు. బస్సులు నడపకపోయినా ట్రాన్స్పోర్ట్ సబ్జెక్టు కరెక్షన్ అందరూ కాకపోయినా నాకు ఉన్న సమాచారం మెజారిటీ స్కూల్స్ మెజారిటీ కాలేజ్ బస్సులు నడపకపోయినా ట్రాన్స్పోర్టేషన్ ఫీజులు కట్టించుకున్నారు. మీరు టాపిక్ డివియేట్ కాదు సార్, డివియేట్ కాదు ఇది. నో సార్ ఒక్క మాట శ్రవణ్ గారు లెట్ మీ క్లారిఫై. చంద్రశేఖర్ గారు ఒక్క మాట వినండి దయచేసి వినండి ఒక్క మాట ప్లీజ్ ఒక్క మాట వినండి. ఇక్కడ మాట వినండి, నేను మీరే మాట్లాడుతురు కానీ ఒక్క మాట వినండి. టాపిక్ ని డైవర్ట్ చేయడం కాదు. తల్లిదండ్రులు ఎలా ఉన్నారంటే ఇంట్లో కూర్చుని ఫీజు కట్టి ఏది చేసైనా సరే ఇంట్లో కూర్చుని క్లాసులు చెప్పుకుంటాం మేము అనడానికి సిద్ధంగా ఉండే ఫీజులు కూడా కడుతున్నారు. మీరేం క్లాసుకు పంపట్లేదు కదా, ఫీజులు ఎందుకు కట్టాలని ఎవరు క్వశ్చన్ చేయట్లా. నేను అది చెప్పబోతున్నా. మిమ్మల్ని ఫీజు తీసుకోవద్దని కూడా అనట్లేదు, ఎందుకంటే మీరు జీతాలు ఇవ్వాలి కదా. మహా అయితే 20% తగ్గిస్తారు, 30% తగ్గిస్తారేమో, కానీ మొత్తంగా జీతం ఇవ్వకుండానైతే ఫ్యాకల్టీ పనిచేయరు కదా. కాబట్టి మిమ్మల్ని ఎవరు ఆ విషయంలో తప్పట్టట్లేదండి. కాకపోతే ట్రాన్స్పోర్టేషన్ లేకపోయినా ట్రాన్స్పోర్టేషన్ ఛార్జ్ చేస్తున్నారనే దాని మీద మాత్రం విమర్శలు ఉన్నాయి. ఓకే, అది ఎవరి కేస్ స్టడీ ఎవరి వాళ్ళకే, అది పక్కన పెడదాం. ఒక్క నిమిషం, శ్రవణ్ గారిది కంప్లీట్ అవ్వలేదు, ఇంకా తీసుకుంటాం ఇది. శ్రవణ్ గారు ప్లీజ్ కంక్లూడ్ చేయండి. వెంకటకృష్ణ గారు నేను అనేది ఏంటంటే ఇదిగో కొన్ని ఇప్పుడు 148 దేశాలకు ఐక్యూ టెస్టులు పెడితే భారతదేశం 126 స్థానంలో నిల్చుంది. ఇది మన భారతదేశ విద్యా విధానం. దాని గురించి నేను వెళ్ళటంలా, కానీ 1 సంవత్సరం 2 సంవత్సరంలో పాండమిక్ సిచ్యువేషన్స్లో పిల్లలు ఇంటి దగ్గర పరిమితం అయిపోతే ఈ ప్రైవేట్ స్కూల్స్కి వచ్చిన బాధ ఏంటి, గవర్నమెంట్ స్కూల్కి వచ్చిన బాధ ఏంటి? మన జీవితం అంతా ఇంట్లో ఉండమనటంలా. సో దే షుడ్ అండర్స్టాండ్ ది ప్రెజెంట్ సిచ్యువేషన్. ఒక్క పిల్లవాడు ప్రాణం కూడా తిరిగి తీసుకురాలేని పరిస్థితి. మీరు బాగా చెప్పారు. ఎండ్ ఆఫ్ ది డే ప్రభుత్వం ఎగ్జామ్స్ రద్దు చేస్తున్నాం అందనుకోండి, ప్రైవేట్ స్కూల్స్ అయినా ప్రైవేట్ కాలేజెస్ అయినా ఫాలో అవుతారు. లేదు ఎగ్జామ్స్ పెట్టమంటే పెడతారు. అసలు వాళ్ళ నిమిత్త మాత్రులు. కాకపోతే ఏంటంటే ఇక్కడ ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలైనా టీచర్స్ టీచింగ్ కమ్యూనిటీ ఫ్యాకల్టీ కమ్యూనిటీ ఎవరైనా సరే ఆలోచించాల్సింది ఆన్ బిహాఫ్ ఆఫ్ కిడ్స్, ఆన్ బిహాఫ్ ఆఫ్ స్టూడెంట్స్. తల్లిదండ్రుల తరఫున ఆలోచించాలి. కొంపలు ఏం మునిగిపో, దేశం అంతా ఒకవైపు వెళ్తుంటే మనం కూడా దేశంతో పాటు నడవాలి, కానీ వాళ్ళు అది చేస్తే మేము ఇది చేస్తామని చెప్పి అనడం రైట్. చంద్రశేఖర్ గారు ప్లీజ్ 1 minute లో మీ పాయింట్ ఏంటో చెప్పండి. శ్రవణ్ కుమార్ గారు ప్రైవేట్ విద్యా సంస్థలు ఫీజుల కోసమే పరీక్షలు అడుగుతున్నాయని ఆయన ఆరోపణ చేశారు. దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎందుకంటే నేను రద్దుకు వ్యతిరేకం కాదు, రద్దు చేస్తే వీళ్ళని ఎలా ప్రమోట్ చేయాలి అన్నటువంటి మాటే మాట్లాడాను తప్ప దాని గురించి ఆలోచించామన్నాను. కానీ శ్రవణ్ కుమార్ గారు ఏం చేస్తారో నాకైతే తెలియదు. వారి ప్రైవేట్ స్కూల్స్ అంటే మంచి అభిప్రాయం ఉన్నట్టుగా ఆయన మాటల్లో తెలిసింది. అయితే శ్రవణ్ కుమార్ గారు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీరు గనక నా యొక్క వర్షన్ మొత్తం విన్నట్లయితే నేను విశ్లేషించినది రద్దు ఒకవైపు అయితే వీళ్ళని ప్రమోట్ చేశానన్నప్పుడు ఏ కన్సిడరేషన్ తో ఎలా ప్రమోట్ చేస్తానని అడిగాను. దాన్ని మీరు తీసుకెళ్లి మేమేదో ఫీజులు దోచుకుంటున్నామని, హాల్ టికెట్కి వస్తే ఫీజులు అడుగుతామని ఇలాంటి అపవాదులు వేయకండి సార్. మేము బడ్జెట్ స్కూల్స్ మేము బతుకుతూ 10 మందిని బతికిస్తున్నాం. ఇందాక అన్నారే మేము వాళ్ళు కట్టేటువంటి ఫీజులే తీసుకుంటాం తప్ప వీళ్ళు ఏదో హాల్ టికెట్లు ఇస్తే ఫీజులు తీసుకుంటారని ఇలాంటివి ఎప్పుడు పొరపాటు కూడా డిబేట్ లో మాట్లాడద్దు. మీరు ఏమన్నా ఉంటే కనుక ఖచ్చితంగా మాతో మాట్లాడండి. మేము ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామో మా విద్యా సంస్థలు 2 సంవత్సరాలు ఏ విధంగా ఉన్నాయో చూడండి సార్. ఒక్క మాట మీ ఇద్దరికి నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ పర్టికులర్ ఇష్యూలో ఇద్దరి ఆర్గ్యుమెంట్లోనూ వాస్తవం ఉంది. శ్రవణ్ కుమార్ గారు ప్రైవేట్ మేనేజ్మెంట్స్ ఏదో రకంగా
ఎంతో కొంత ఫీజులు వసూలు చేయాలి, లేకపోతే ఇంకేమన్నా ఈ సంవత్సరం రెవెన్యూ తక్కువైంది కదా దాన్ని ఎలా పెంచుకోవాలని ఆలోచిస్తాయని ఆర్గ్యుమెంట్లో వాస్తవం ఉంది. కాకపోతే అందరూ కాకపోయినా కొంతమంది అయినా అలా ఆలోచిస్తారు. అలాగే మీరు అన్నట్టుగా నేను కూడా సపోర్ట్ చేసేది దాకా మిమ్మల్ని చంద్రశేఖర్ గారు. ఆన్లైన్ క్లాసులు పెట్టిన పిల్లల తల్లిదండ్రులు మేము డబ్బులు కడతాం కానీ ఈ ఎగ్జామ్స్ వద్దు, ఇంట్లో ఉండి చదివించండి. నిజం చెప్తున్నా, రేపు జూలై 1 నుంచి కాలేజీలు ఓపెన్ చేస్తారని అంటే మేమే భయపడుతున్నాం. ఎందుకు జూలై 1 నుంచి ఎందుకు చేయాలి, పోనీ ఇంకో 2 నెలలు నడవని, ఇట్లాగే థర్డ్ వేవ్ సంగతి ఏంటో కూడా చూసుకుందాం అనే పరిస్థితి ఉన్నప్పుడు ఎందుకు అంటే మా రిక్వెస్ట్ ఏంటంటే మీకు కూడా చంద్రశేఖర్ గారు, మీ అసోసియేషన్, ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్, ప్రైవేట్ కాలేజెస్ అసోసియేషన్, లెక్చరర్స్ అసోసియేషన్, టీచర్స్ అసోసియేషన్, మీరందరూ చేయాల్సింది ఏంటంటే ప్రభుత్వానికి అయ్యా ముఖ్యమంత్రి గారు ఎగ్జామ్స్ రద్దు చేయండి అని చెప్పడం అనేది ఒక బాధ్యత గల తల్లిదండ్రులుగా మీకు కూడా ఒక మంచి పేరు ఉంటుంది. అంతే తప్ప ప్రభుత్వం ఏం చేస్తే మనం దాంతో పోదామని మనం గోడ మీద ఉంటే మాత్రం అది సమాజానికి నష్టం చేసిన వాళ్ళం అవుతాం అనేది నేను చెప్పదలుచుకున్నా. చంద్రశేఖర్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే సత్య గారు, సాగర్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ చర్చలో పాల్గొన్నందుకు. ఇక స్వాతంత్ర భారతదేశంలో కని విని ఎరుగని, కని విని ఎందుకు అంటున్నానంటే కన్నాను ఉన్నాను అనే డైలాగ్ మనకి బాగా ఫెమిలియర్ అయింది కాబట్టి, కని విని ఎరుగని ఒక రికార్డ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. అదేంటి అంటే ఒక ముఖ్యమంత్రి తనపై ఉన్న కేసులను తానే రద్దు చేసుకోవడం. ఇది ఒక రికార్డ్. ఇంతవరకు దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇలా చేయలేదని నాకు కొంతమంది న్యాయ నిపుణులు చెప్పారు. అలాగే ఇదైతే ఇప్పుడు చెప్పబోయేదైతే షూర్, టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. ఏంటంటే భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత, ఇండియన్ జ్యుడిషియరీ ఫంక్షనింగ్ స్టార్ట్ అయిన తర్వాత, అంటే భారత న్యాయ వ్యవస్థ పనిచేయడం మొదలుపెట్టిన తర్వాత ఇప్పటి వరకు కోర్టులు సుమోటోగా కేసులు పెట్టిన సందర్భాలు చూసాం. ఏదైనా పత్రికల్లో వార్తలు వస్తేనో లేకపోతే ఇంకో రూపంలో జడ్జి గారికి రోడ్డంటే వెళ్తుంటే కనపడితే కూడా సమ్ టైమ్స్ జడ్జిలు సుమోటోగా కేసులు చేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ సుమోటోగా కొట్టేసిన కేసుల పునర్విచారణ చేపట్టడం అనేది, దట్టు ఒక చీఫ్ మినిస్టర్ మీద, ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ఇండియా. ఇది కూడా న్యాయ నిపుణులే ధృవీకరించారు. ఇంతకీ విషయం ఏంటయ్యా అంటే, అధికారంలోకి రాకముందు జగన్మోహన్ రెడ్డి గారి మీద 11 కేసులు ఉండేవి. కేసులు అంటే ఇప్పుడున్న ఈ సిబిఐ కేసులు, ఈడీ కేసులు ఇవి కాదుండయి. ఇవి చాలా పెద్దవి. అవి అంత ఈజీగా పోయే కాదు. అది విచారణ నడుస్తూ ఉంది, అది సెపరేట్. అది కాదు ఏదో ఎక్కడో ఒక ఎస్ఐని చేయి చేసుకున్నారనో, లేకపోతే విధి నిర్వహణలో ఉన్న పోలీస్ అధికారిని అడ్డుకున్నారనో, ఖచ్చితమైన రాజ్యాంగం భాషలో చెప్పాలంటే విధి నిర్వహణలో ఉన్న పోలీస్ అధికారిని అడ్డుకున్నారని, తోసేశారని, ఏదో ఇట్లాంటివి. ఇంకో చోట ఇంకోటి ఏదో ఇట్లాగే సంథింగ్, ఇంకో చోట ఏదో ఎయిర్పోర్ట్లో హడావుడి విధులకు ఆటంకం కలిగించారు. ఇలాంటి కేసులు ఉంటాయి, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉంటాయి, ఎక్కువగా ఉంటాయి, సహజంగా అందరి మీద ఉంటాయి. నాకు తెలిసి ప్రతి కమ్యూనిస్టు, మోస్తరు కమ్యూనిస్టు నాయకుడు ప్రతిరోజు కోర్టుకు వెళ్తాడు. ఎందుకంటే వాళ్ళ మీద ఇవే ఉంటాయి, రాస్తారోకో కేసులు, రైలు రోకో కేసులు ఉంటాయి, తిరుగుతూనే ఉంటారు కోర్టుల చుట్టూ. అలాగే మన ముఖ్యమంత్రి గారి మీద కూడా ఒక 11 కేసులు ఉన్నాయి. ఈ 11 కేసులు అధికారంలోకి రాగానే పోలీసులు వీటిని విత్డ్రా చేసుకున్నారు, ఆ కంప్లైంట్ విత్డ్రా అయిందని చెప్పి కోర్టులకు చెప్తే, సహజంగానే పోలీసులు ఇచ్చిన రిపోర్టు ప్రకారం కోర్టులు కొట్టేస్తాయి కదా. అలా కొట్టేసిన 11 కేసుల్ని గతంలోనే, అంటే కొద్ది నెలల క్రితమే దీని మీద హైకోర్టు ఎంక్వైరీ కమిటీ ఒకదాన్ని వేసింది. ఆ ఎంక్వైరీ కమిటీ ఇచ్చిన రిపోర్టు మేరకు, సబ్జెక్టు కరెక్షన్ రిపోర్టు మేరకు ఇప్పుడు హైకోర్టు
ఆ 11 కేసులను పునఃపరిశీలన, కరెక్ట్గా చెప్పాలంటే పునఃపరిశీలనకి తీసుకుంది. ఇది ఒక రికార్డ్. ఈ పునఃపరిశీలన ఎందుకు తీసుకుంటోంది, పునఃపరిశీలన చేయాల్సిన అవసరం ఏముంది, ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసులు తీయించేసుకున్నారు, ఇదంతా చర్చించే ముందు ఒక చిన్న బ్రేక్.